सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహం ఉందండి? अस्तु प्रकृतम अनुसरामः। निन्न अलाबीत् अपाटीत् రూపసిద్ధి చెప్పుకున్నాము, అలాబీత్ చెప్పుకున్నాము. దానికి సమానంగానే అపాటిత్ కూడా వస్తుందని చెప్పాను. దాంట్లో విశేషం ఏంటంటే అతో హలాధేర్ లఘో అనే సూత్రం చేత వృద్ధి అవుతుంది. అది కూడా వికల్పంగా వస్తుంది. ఒకసారి వృద్ధి చేస్తుంది, ఒకసారి చేయదు. వృద్ధి చేసినప్పుడు అలా అపాటీత్ వస్తుంది, వృద్ధి చేయనప్పుడు అపటీత్ అని రూపం వస్తుంది. ఈ రకంగా 2 రూపాలు తయారవుతాయి. అది అలావిత్కి సమానంగానే ఇంకోటి అహార్షిత్, హృది ధాతుతోటి అహార్షిత్ తయారవుతుందని చెప్పాను. అది కూడా అలావిత్కి సమానంగానే తయారైంది. ఈ రకంగా వృద్ధిరాదేశంలో ఉండే రూపాలు మొత్తం మనం చూసుకున్నాము. ఇంకెవరికైనా దీంట్లో రూపాలలో రూపసిద్ధిలో ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. అస్తు అండి. కొంతమంది రాశారు, చాలా చక్కగా రాశారు, మొత్తం రూపాలు రాసి పెట్టారు. అదేవిధంగా కంటిన్యూ రాస్తూ ఉంటే వాళ్ళు రూపసిద్ధి మీద చాలా అధికారిక పూర్వకంగా మీరు రాసుకోవచ్చు, చెప్పొచ్చు కూడా. చాలా చక్కగా రాస్తున్నారండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ అది పెద్ద మిస్టేక్స్ ఏం కాదు, కానీ బాగా అర్థం చేసుకొని రాశారు, అది ముఖ్య విషయం. అది సంస్కృతం వాక్య నిర్మాణం తెలియకపోవడం వల్ల మనకు బేసిక్ లేకపోయినా కొన్ని విభక్తులు తప్పులు వస్తున్నాయి. కానీ ఏ సూత్రం ఏం పని చేసింది, దానికి ఈ పని చేసిన తర్వాత మనకు రూపస్థితి ఏ విధంగా మారుతుంది, అది అర్థం చేసుకొని రాస్తున్నారు చాలా మంది. అది చాలా సంతోషకరమైన విషయము. ఓకే అండి, ఇప్పుడు మనం వృద్ధిరాదేశ సూత్రం పూర్తిగా కంప్లీట్ గా చూసాము. ఇప్పుడు ఈరోజు 2వ సూత్రం అదేం గుణ. వృద్ధిరాదేశ చూసాము. ఇప్పుడు ముందుకు వచ్చేసింది భాగం, మొదటి భాగంలో 2వ సూత్రము. వృద్ధిరాదేశ తర్వాత 2వ సూత్రమే ఉంది అదేం గుణ. ఏంటండి? అదేం గుణ. ఇక్కడ మీరు వృద్ధిరాదేశ సూత్రం ఓపెన్ చేశారా? వృద్ధిరాదేశ సూత్రం కింద భాషార్థం చెప్పిన తర్వాత హిందీలో కింద యహాసే వృద్ధికి అనువృత్తి 1 1 3 1 1 3 అని ఇచ్చారన్నమాట. అంటే దీని అర్థం అనువృత్తి అంటామండి. సూత్రంలో వృద్ధిరాదేశంలో మొట్టమొదటి పదం వృద్ధి పదం కదా, ఆ వృద్ధి పదంకి అనువృత్తి ఎంతవరకు వస్తుందంట? 3వ సూత్రం వరకు వస్తుందంట. ఎంతవరకండి? 3వ సూత్రం వరకు వస్తుంది. అంటే 2వ సూత్రంలో వృద్ధి పదం కూడా యాడ్ చేస్తాము, 3వ సూత్రంలో కూడా వృద్ధి పదాన్ని యాడ్ చేస్తాం అన్నమాట. అంటే ఆ సూత్రం వృద్ధి అనే పదం వచ్చేసి సూత్రాలతోనే ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ 1 2 అదే గుణ సూత్రంలో 1 1 2 में अनावश्यक होने से इसका संबंध नहीं बैठता. ఇక్కడ అదే గుణాలు కేవలం సంజ్ఞా సూత్రం కాబట్టి ఇక్కడ అవసరం లేదు వృద్ధికి. కాబట్టి ఇక్కడ ఏ అవసరం లేదు కాబట్టి ఇక్కడ కూర్చోలేదు. కానీ 3వ సూత్రంలో వచ్చింది అనమాట. ఎక్కడ వచ్చింది? ఇకో గుణ వృద్ధి అనే సూత్రంలో వృద్ధి అనే పదానికి అనువృత్తి ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఓకేనా?
అస్తు. ఈ అనువృత్తి ప్రక్రియ మీకు ఇంకా ముందుకు పోయే కొద్దీ మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ఇప్పుడు వృద్ధి రాదేచ్ అనే సూత్రం నుండి వృద్ధి అనే పదము 3వ సూత్రం వరకు వస్తుంది, దాని యొక్క అనువృత్తి. అస్తు. ఇప్పుడు 2వ సూత్రము అదే గుణ. ఏంటండి? అదేంగ్ గుణ. అదేంగ్ గుణ, ఇది మనకు 2వ సూత్రం అండి. ఇక్కడ ఇంకే సూత్రానికి ముందు పద విభాగం చేశాడు. పద విభాగం. పద అని సున్నబెట్టి పక్క సున్నబెట్టి అంటే పూర్తిగా రాయలేదన్నమాట. స్టార్టింగ్ రాస్తే పదచ్ఛేద అని కదా. పద అంటే పదచ్ఛేద అని అర్థము, వి అంటే విభక్తి అని అర్థం. ఏంటండి? పద అని సున్న పెట్టాడు కదా, దాని అర్థం ఏంటి? పద అంటే పదచ్ఛేద, వి అంటే విభక్తి. అన్నిటికీ ఇదే విధంగా సంకేతం ఇస్తూ పోతుంటాడు. మనం ఏం అర్థం చేసుకోవాలా? పదచ్ఛేదము అంటే సూత్రంలో ఉండే పదాన్ని విచ్ఛేదించడము అంటే విభాగం చేయడము. విభక్తి అంటే విచ్ఛేదం చేసిన తర్వాత వాటిలో ఏ విభక్తి ఉందని చెప్పడము. అందుకే ముందు పదచ్ఛేదం చేసుకుంటాము, తర్వాత దాంట్లో ఏ విభక్తి ఉందనేది విభక్తి కూడా పెట్టుకుంటాం. అందుకే పదచ్ఛేద విభక్తి అని చెప్పాడు. అస్తు. దాంట్లో మనకు అదేం గుణ 2 పదాలు ఉన్నాయంట. దాంట్లో మొట్టమొదటి పదం ఏంటంటే అదేం గుణ. ఏంటండి? అదేం గుణ. ఇది 1.1 అంటే ప్రథమ విభక్తి ఏకవచనం. ముందు విభాగం చేశాడు, దాంట్లో విభక్తి చెప్తున్నాడు. ప్రథమ విభక్తి ఏకవచనం. 2వ పదం ఏంటి? 2వ పదం గుణ. 2వ పదం ఏంటండి? గుణ. ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. కాకపోతే ఈ రకంగా రెండు పదాలుగా విడదీశాం. అదేం గుణ సూత్రంలో 2 పదాలు ఉన్నాయి. ఒక మొట్టమొదటి పదం అదేంగ్ ప్రథమ విభక్తి ఏకవచనం, 2వ పదం గుణ ప్రథమ విభక్తి ఏకవచనం. అస్తు. ఈ రకంగా 2 పదాలుగా విడగొట్టాము సూత్రాన్ని. ఆ విడగొట్టిన పదాల్లో సమాసం ఏదైనా ఉందంటే చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఆ 2 పదాలు ఏ దాంట్లో సమాసం ఉందంటే గుణ శబ్దంలో సమాసం లేదు, ఎందుకంటే సింగిల్ గా ఉంది. కానీ అదేం అనే పదంలో సమాసం ఉందంట. అదేం అనే పదంలో సమాసం అంటే విడగొట్టిన పదాల్లో మళ్ళీ ఇంకేమైనా పదాలు దాంట్లో యాడ్ అయినాయా, 2 శబ్దాలు కలిసి ఉన్నాయా, అది చూస్తాం అనమాట. అది సమాసంతో మనకు అది కూడా పదాలను విడగొట్టి క్లారిటీగా దాని అర్థమని చెప్పుకుంటాం. అదే ఇప్పుడు మొత్తానికి అదేంగ్ అనే పదంలో సమాసం చూపిస్తున్నాడు. ఏంటి? అదేంగ్. సా అంటే సమాసం అని అర్థం. పైన చూపించలేదా? వృద్ధిరాజు సా అంటే సమాసహ. ఇక్కడ కూడా అక్కడ సంక్షేపంగా ఇచ్చాడు. సా పక్కన సున్నా పెట్టి అంటే దాని అర్థం సమాసహ అని అర్థం చేసుకోవాలి. అస్తు. సమాసం ఇచ్చాడు. అత్ చ ఇజ్ ఈక్వల్ టు అచ్చ. అత్ చ ఇజ్ ఈక్వల్ టు అచ్చ కామ ఏంగ్ చ ఏంగ్ చ ఇజ్ ఈక్వల్ టు అదేంగ్. మొత్తం కలిపితే ఏమైపోయింది? అదేంగ్ అయిపోయింది. ముందుగా అత్ చ అనే పదంలో అదేంగ్ అనే పదాన్ని విడగొడుతున్నాను, అది గమనించండి. అత్ ప్లస్ చ. ఇక్కడ అత్తులో తకారం ఉందా? తకారం పక్కన చకారం ఉంది. పక్కనే ఉంది చకారం ఉంది. ఒకవేళ తవర్గం పక్కన చకారం వచ్చిందనుకోండి, ఆ ముందున్న కూడా తకారము చకారంగా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా పైన వృద్ధి రాదు చూపించాం. ఆత్ చ అని చెప్పిన ఆత్ చ ఇజ్ ఈక్వల్ టు ఆచ పెట్టాం. అక్కడ వృద్ధి రాదు సమాసంలో. అక్కడ తకారం పక్కన చకారం వచ్చింది కాబట్టి ముందు కూడా తకారము చకారంగా మారిపోతుంది. అదే విధంగా ఇక్కడ కూడా అత్ చ తకారం పక్కన చకారం ఉంది కాబట్టి ఆ చకారానికి ముందు తకారం కూడా చకారంగా మారిపోతుంది. అందుకే కలిపితే వచ్చి అచ్చ అయిపోయింది. తకార హలంతం కాబట్టి తకార హలంత స్థానంలో చకారం కూడా హలంతం వస్తుంది. అచ్చ. అట్లా దీన్ని ఈ రకంగా విడిగో సంధి అంటే దీంట్లో స్తోహుష్చునాష్టు అనే సూత్రం చేత సంధి అయిపోయింది. ఇక్కడ స్తోష్చునాష్టు. అస్తు. తర్వాత ఏంగ్ చ. 2వ పదం ఏంటి? ఏంగ్. ఏంగ్ చ. ఆ రెండింటిని కలిపితే అదేంగ్ అయిపోయింది. అచ్చ ఏంగ్ చ అదేంగ్. అదేంగులు ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు ఉన్నాయంట. ఒక పదం ఏంటి? అత్ చ. అత్ చ ఇది ఒక పదము. 2వ పదం ఏంటి? ఏంగ్. అదేంగులు 2 పదాలు, ఒకటి అత్, 2వది ఏంగ్. ఏంగ్ అంటే ఏమిటి? ఏంగ్ ప్రత్యాహారం తీసుకోవాలి. ఏంగ్ ప్రత్యాహారం తయారవుతుంది మనకు ఆ ఈ ఉన్ రు లుక్ ఏ ఓంగ్ 3 సూత్రం ఉంది కదా. 3వ సూత్రంలో ఏ నుండి మొదలుకొని లాస్ట్ గా వరకు అంటే 2 అక్షరాలు వచ్చాయి. ఇక్కడ ఏ ఓంగులో ఏ వచ్చింది, ఓ వచ్చింది. పక్కన గా అంటే ఏ అక్షరం తీసుకున్నాడు, తర్వాత గకార అక్షరం తీసుకున్నాడు. ఆ 2 వర్ణాలు కలిపితే ఏంగ్ ప్రత్యాహారం తయారైంది. ఆ ఏంగ్ ప్రత్యాహారం ఎన్ని వర్ణాలు వచ్చాయి? ఏకారము,
ఓకారం 2 వర్ణాలు వచ్చాయి. ఏంగంటే ఏంగ్ ప్రత్యాహారం తీసుకోవాలి. ఏంగంటే ఏంగ్ ప్రత్యాహారం తీసుకోవాలన్నమాట. అస్తు ఏంగులు ఎన్ని ప్రత్యయ ఏ ఓ అంటే ఈ రకంగానే అత్తులో ఆ ఉంది, ఏంగులు 2 వర్ణాలు ఉన్నాయి. ఏంగులు ఎన్ని వర్ణాలు ఉన్నాయి? ఏంగ్ ప్రత్యాహారం 2 వర్ణాలు. ఏ కారం ఒకటి, ఓ కారం ఒకటి. ఏ ఓంగ్, ఏ ఓంగ్. ఆ ఈ ఉన్ మొదటి సూత్రము ప్రత్యాహార సూత్రాలలో, రెండవది రు లుక్, మూడవది ఏ ఓంగ్. మూడో సూత్రం ఉంది కదా ప్రత్యాహార సూత్రంలో, ఆ మూడో సూత్రంలో ఏదైతే మొదటి అక్షరం ఉందో అంతిమ అక్షరాన్ని కలిపితే ఏంగ్ ప్రత్యాహారం తయారైంది. ఆ ఏంగ్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి 2 వర్ణాలు తీసుకోవాలి. ఏంగ్ అంటే 2 వర్ణాలు గుర్తుకొస్తాయి. ఏంగ్ ప్రత్యాహారం తీసుకోవాలి. ఏంగ్ అంటే ఏ ఓ, మొదట్లో ఏమి విడగొట్టాం? అత్తని విడగొట్టాం. అత్త అంటే అకారము. అకారము, ఎకారము, ఓకారము ఈ మూడిట్లకు గుణం అని పేరు పెడుతున్నాడు. అత్తుచ అంటే ఏమిటి? ఆ అన్నప్పుడు కేవలం అకారానికి మాత్రమే గ్రహించబడుతుంది. ఆ పక్కన తకారం. అత్త అంటే తపరస్ తత్కాలస్య అని చెప్పాను. వృద్ధి రాజస్సుడు ఆత్ ఉంది. ఇక్కడ ఆత్ అన్నప్పుడు కేవలం ఆకారమే గ్రహించబడుతుంది. దాని యొక్క సవర్ణాక్షరం హ్రస్వం ఆ గ్రహించబడదు. ఎందుకంటే పక్కన తకారం పెట్టాడు. తకారం అంటే తత్కాల తపరస్ తత్కాలస్య అనే ఒక సూత్రం వస్తుంది, తర్వాత వస్తుంది మనకు. ఈ సూత్రం వచ్చి ఏమంటుంది? ఒకళ్ళు ఏ వర్ణం పక్కనైతే తకారం వచ్చిందో అది తాత్కాలికంగా ఏ వర్ణం అయితే ఉందో దానికే గ్రహించబడుతుంది. ఆ ఉంటే ఆని గ్రహించబడుతుంది. హ్రస్వాకారం గ్రహించబడదు, ప్లుతాకారం గ్రహించబడదు. దానికి సంబంధించిన అష్టాదశ ఉదాత్తం, అనుదాత్తం, స్వరిత ఉన్నారా అవన్నీ ఏమి గ్రహించబడవు. కేవలం ఆ అంటే ఆకారం మాత్రం తీసుకోవాలి. ఇక్కడ అత్ అన్నాడు, అదేం గుణాలు ఏమన్నాడు? అత్ చాని విడగొట్టాడు. అత్ అంటే కేవలం ఆ హ్రస్వ ఆకారం మాత్రమే గ్రహించబడుతుంది, దీర్ఘాకారం గ్రహించబడదు. అత్ అంటే తపద తత్కాలస్య. తకారం అంటే తపదకరణం అని ఎందుకు ఇస్తామంటే తత్కాలికంగా ఏ వర్ణం అయితే ఉందో అదే గ్రహించబడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ తకారం పెడతామని. తా అంటే తపరహ. తకారం పరంగా ఉంటే తాత్కాలికమైన వర్ణం ఏదైతే ఉందో అదే గ్రహించబడుతుంది అని అర్థం. ఇది ఎవరు చెప్తారంటే తపరస్ తత్కాలస్య అనే సూత్రం మనకు చెప్తుంది. అస్తు అత్తులో ఆ, ఏంగులో ఉంటే 2 వర్ణాలు, మొత్తం 3 వర్ణాలు అయిపోయాయి. అట్లా అదేంగులో 3 వర్ణాలు ఉన్నాయి. అత్తు ఒక పదము, ఏంగు ఒక పదం. అత్తులో ఆ తీసుకున్నాము, ఏంగులో ఏంగు ప్రత్యాహారంలో ఉంటే 2 వర్ణాలు తీసుకున్నాం. అదే సమాసంలో మనకు చూపించాడు. అందుకే ఇది అత్తుచ్చ ఈజ్వల్ టు అచ్చ పక్కన ఏంగ్, ఏంగ్ చ మొత్తం కలిపితే అదేంగ్ అయిపోయింది. ఇదే సమాసము సమాహార ద్వంద్వ సమాస. ఏంటి? సమాహార ద్వంద్వ సమాస, ద్వంద్వ సమాసం అనమాట. అంటే ద్వంద్వ సమాసంలో ఏది ప్రాధాన్యంగా ఉంటుంది? రెండుటికి ప్రాధాన్యత ఉంటుంది. ఇదే ఒక పదానికి ప్రాధాన్యత ఉండదు. పూర్వ పదమా ఉత్తర పదం ఉండదు. 2 పదాలకు ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట ద్వంద్వ సమాసం అంటే. కాబట్టి ఆకారానికి ప్రాధాన్యత ఉంది, అకారానికి ప్రాధాన్యత ఉంది. ఏంగ్ ప్రత్యాహారంలో ఉండే 2 ప్రత్యయాలకు కూడా ఏంగ్ ప్రత్యాహారంలో ఉండే 2 వర్ణాలు కూడా ప్రాధాన్యత ఉంది, అంటే ముఖ్యత ఉంది. కాబట్టి 2 వర్ణాలు గ్రహించబడతాయి. అస్తు ఈ రకంగా ఇది సమాహార ద్వంద్వ సమాస. అస్తు పద విభాగం మళ్ళీ చెప్తున్నాను. అదేంగుణ అనే సూత్రానికి పదచ్ఛేద విభక్తి. మొట్టమొదటి పదం అదేంగ్, ప్రథమ విభక్తి ఏకవచనము. గుణ ప్రథమ విభక్తి ఏకవచనం. తర్వాత సమాస. అచ్చ ఇజ్ ఈక్వల్ టు అచ్చ, ఏంగ్ చ. అచ్చ ఏంగ్ చ ఇజ్ ఈక్వల్ టు అదేంగ్ అయిపోయింది. అచ్చ ఏంగ్ చ ఇజ్ ఈక్వల్ టు అదేంగ్. ఇది సమాహార ద్వంద్వ సమాస అని చెప్పాడు. అచ్చనే ముందు విడగొట్టాయండి, విడగొట్టి అత్తు చ అని పెట్టాడు. మామూలు డైరెక్ట్ అచ్చ పెట్టుకోవచ్చు. ఆ సంధి జరిగిందని చూపిస్తున్నాడు. అత్తు చ ఇజ్ ఈక్వల్ టు అచ్చ అయిపోయింది. అస్తు ఆ అచ్చ మరి ఏంగ్ చ 2 కలిపితే అదేంగ్ అయిపోయింది. అచ్చ కమ ఏంగ్ చ ఇజ్ ఈక్వల్ టు అదేంగ్. సమాహార ద్వంద్వ సమాస అని చెప్పాడు. ఇప్పుడు దీని అర్థం చూడండి. ఆ ఏ ఓ ఏంగ్ ప్రత్యయం ఏ ఓ 2 వర్ణాలు వస్తాయి కదా, అది తీసుకున్నాడు. ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు పెట్టాడు. గుణం అంటే మనకు ఏం గుర్తు రావాలి? ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలు తీసుకోవాలి. ఆ ఏ ఓ. వృద్ధి అంటే ఏం తీసుకున్నాం మన పైన? ఆ ఐ ఔ దీర్ఘాలు ఉన్నాయి. ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు పెట్టింది పై సూత్రం. వృద్ధి రాదై చే సూత్రం. ఆదే వృద్ధి సంజ్ఞకో భవతి. ఇక్కడ అదేం గుణ సంజ్ఞకో భవతి. అదేంగ్ గుణ సంజ్ఞకో భవతి అంటే గుణం అనగానే ఈ 3 వర్ణాలు గుర్తు రావాలి. ఆ
ఏ ఓ ఈ 3 వర్ణాలకి గుణం అని పేరు పెట్టుకున్నాము. ఏ విధంగా అయితే వృద్ధిరాదేశ అనే సూత్రంలో ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలకు ఏ విధంగా వృద్ధి అని చెప్పామో, ఇక్కడ గుణం అనగానే ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు. ఇది ఈ సూత్రం యొక్క తాత్పర్యం. అదేం గుణ ఏం చేస్తుందంటే అదే గుణ సంజ్ఞకోబోద్ది అంటే ఆకి ఏకి ఓకి మూడిట్ల గుణం అని పేరు పెట్టింది. ఇది దీని యొక్క తాత్పర్యం అండి. ఆ ఏ ఓ ఇత్యేతే ఇత్యేషాం అంటే ఇతి ప్లస్ ఏషం ఇకో ఎనచి అనే సూత్రం చేత ఎనసంధి అయిపోయింది, అందుకే కలిపి చెప్తున్నాను. ఇత్యేషాం వర్ణానాం ఈ 3 వర్ణాలకు గుణ సంజ్ఞా భవతి గుణం అని పేరు వస్తుంది. ఓకేనా? ఈ సూత్రం ఏం చేస్తుంది? ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు పెట్టిందండి. ఫస్ట్ దీనికి మన ఈ గుణం పేరు పెట్టావు కదా, ఈ గుణం పేరు పెట్టి దీని యొక్క ప్రయోగం ఎక్కడ చూపించావు ఉదాహరణల్లో అంటే కింద ఉదాహరణ చూపిస్తున్నాడు. మనకు వృద్ధి ఆదేశ సూత్రం చెప్పుకునేటప్పుడు వృద్ధి ఎక్కడొచ్చింది? ఇప్పుడు శుచి వృద్ధి పరస్మే పదేశు అత ఉపదాయా ఆ సూత్రం వచ్చేసి వృద్ధి చేస్తాను అంటే వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు అప్పుడు ఈ సూత్రం వచ్చి చెప్పేది వృద్ధి అంటే ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. అదే రకంగా ఇక్కడ వీడి కూడా వేరే ఒక సూత్రం వచ్చి గుణం చేస్తుంది. గుణం అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఈ సూత్రం వస్తుంది. ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు అని అదే గుణం వచ్చి చెప్తుందన్నమాట. ఆ ప్రయోగ స్థలాలు ఎక్కడ ఉన్నాయి ఉదాహరణలో అంటే మన కింద చూపిస్తున్నాడు. ఉదాహరణ ఏంటి? చేత, నేత, స్తోత, కర్త, హర్త, తదిత, భవిత. భవిత అన్నిట్లో దీర్ఘం గుర్తుపెట్టుకోండి. చేత, నేత, స్తోత, కర్త, హర్త, తదిత, భవిత అంటే దీర్ఘం ఉందా? దీంట్లో ఒక్కటి రూపం బాగా గుర్తుపెట్టుకుని ఒక్క రూపం నీటిగా వచ్చేసిందంటే ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఇవే కాదు, 100 శబ్దాలు దీనికి సంబంధించినటువంటి మనం సొంతంగా రాయవచ్చు. ఒక శబ్ద రూపసిద్ధి నేర్చుకుంటున్నాం అంటే అటువంటి 100 శబ్దాలు అన్నిటికీ ఇదే ప్రక్రియ ఉంటుంది. అందుకే ఒకటి చేత గాని నేత గాని ఒకటి అర్థమైందంటే మిగిలిన రూపాలన్నీ కూడా అన్ని ఒకే విధంగా ఉంటాయి. చూడండి, చేత, నేత, స్తోత, కర్త, ధర్త అన్ని ఒకే రకంగా ఉన్నాయి. ధర్త, జామాత ఏదేం పెట్టుకోవచ్చు, పిత. అస్తు ఇక్కడ మనం ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఇవి చేత, నేత, స్తోత, కర్త, హర్త, తరిత, భవిత ఇవన్నీ ఒక రకంగా ఉంటాయండి. తర్వాత మనకు జయతి, నయతి ఇక్కడ లట్లకారం ఇచ్చాయండి. ఏ లకారం ఇచ్చాడు? మనము వృద్ధి రాజలో అచైషీత్ అనే లుంగు లకారం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి? లుంగు లకారం చెప్పుకున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? జయతి, నయతి అని లట్లకారం ఇచ్చాడండి. లట్లకారం యొక్క రూపం ఎలా తయారవుతుంది? ఇప్పుడు భవతి, భవత, భవంతి ఎలా తయారవుతుంది? అలాగే జయతి, జయత, జయంతి ఎలా తయారవుతుంది? నయతి, నయత, నయంతి రూపం ఎలా, లట్లకారం యొక్క రూపం ఎలా తయారవుతుందో ఇప్పుడు నేర్పిస్తాడు మనకు. ఇంకోటి పచంతి, పఠంతి ఇది కూడా లట్లకారమే, బహువచనంలో ఉంది. లట్లకారం పచతి, పచత, పచంతి, పఠతి, పఠత, పఠంతి ఇది కూడా బహువచనం ఇచ్చాడు. తర్వాత పచే, యజే ఇక్కడ ఆత్మీయ పదం కూడా చూపించాడండి. ఏం చూపించాడు? ఆత్మీయ పదంలో కూడా రూపాలు ఎలా తయారవుతాయి. మనం ఇంతవరకు కేవలము పరస్మయ పదం అచేషి, పరస్మయ పదం ఉంటే అచేషితో ఒకటి నేర్చుకుంటున్నాము. ఇక్కడ దీంట్లో జయతి, నయతి అనేది పచంతి, పఠంతి అని కూడా పరస్మయ పదంలో ఉన్నాయి. ఆత్మీయ పదం యొక్క రూపం కూడా ఎలా తయారవుతుంది లట్లకారంలో ఇది చూపిస్తున్నాడు. పచే, యజే ఇవి కూడా లట్లకారంలో ఆత్మీయ పదం యొక్క రూపం చూపించాడు. తరువాత దేవేంద్ర, సూర్యోదయ, మహర్షి ఇక్కడ సమాసము చూపించాడు. ఏం చూపించాడు? సమాసాలు. మనకు గత సూత్రంలో గత రూపసిద్ధులలో కృదంత రూపం చూసాము, తద్దితాంతం చూసాము, సమాసం చూడలేదు. సమాసం యొక్క రూపాలు ఇక్కడ వచ్చాయండి. ఏంటి? సమాసం వచ్చి కృత్ ప్రత్యయం అంతిమలు ఉంటే ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం. ఒకవేళ తద్దిత ప్రత్యయం అంతిమలు ఉన్నా కూడా ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా సమాసం ఉన్నప్పుడు కూడా సమాసం చేసినప్పుడు ప్రాతిపదిక సంజ్ఞ అవుతుంది. కృత్ తద్దిత సమాసాశ్చ కృత్ ప్రత్యయం అంతిమలున్నా, తద్దిత ప్రత్యయాంతం అంతిమలున్నా, అదేవిధంగా సమాసం ఉన్నా కూడా ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము అని ఆ సూత్రం చెప్పింది. ఆ సూత్రం ప్రకారంగా కృదంత ప్రత్యయానికి తద్దితాంత ప్రత్యయానికి మనం రూపసిద్ధి చూసాము. సమాసానికి మనకి ఈ అదేం గుణాలో రూపాలు చూపిస్తాడు. ఆ రూపాలు ఏ రకంగా ఉన్నాయో అప్పుడు చూద్దాము. ఇప్పుడు ముఖ్యంగా అదేం గుణ అంటే ఏమిటి? అదేంగ్ అంటే ఆ అత్చ ఏంగచ ఈజ్ ఈక్వల్ టు అదేంగ్ అయిపోయింది. అంటే సమాహార బిందు సమాసము. ఆ 3 వర్ణాలు గుణం అని పేరు. దానికి అర్థం ఏ రకంగా చెప్పాడు? ఆ ఏ ఓ ఇత్యేతేషాం వర్ణానాం గుణ సంజ్ఞా భవతి. ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు పెట్టింది.
ఆ గుణం అని పేరు పెట్టిన ప్రయోగ స్థలాలు ఉదాహరణలు ఎక్కడ ఇచ్చాడో చూద్దాం. ఇప్పుడు పరిశిష్టంలోకి వచ్చేయండి. పరిశిష్టంలోకి వచ్చేయండి. ఇది మీ దగ్గర పుస్తకం ఉంది కదా, ఎలాగైతే ఉందో సేమ్ టు సేమ్ అలాగే రాసుకోండి. రాసుకునేదా? ఇప్పుడు రాసుకోండి, కావాలంటే పుస్తకాలు లేని వాళ్ళు రాసుకోండి. దీంట్లో ఎలాగుందో అలాగే రాసుకోండి. దీంట్లో ఏం మార్చాల్సిన అవసరం లేదు. దీంట్లో ఎలాగవుతుందో పదచ్ఛేద, విభక్తి, తర్వాత అర్థ, ఉదాహరణలు ఎక్కడ ఎలాగైతే ఉన్నా అలాగే రాసుకోండి. అస్తు. ఇప్పుడు అది మీ దగ్గర గ్రూపులో పెట్టేయండి, గ్రూప్ చూసి రాసుకోండి. ఇంకోటి పరిశిష్టంలోకి వచ్చేయండి. పరిశిష్టం ఓపెన్ చేయండి. ఇప్పుడు చెప్పిన సూత్రంలో ఎవరికైనా సందేహం ఉందండి? ఇప్పుడు చెప్పిన సూత్రంలో సమాసంలో కానీ, విభక్తిలో కానీ, అర్థంలో కానీ దీంట్లో ఈ విశేషం అంటూ ఏం లేదు. ఊరికే ఆ, ఏ, ఓ ఈ 3 వర్ణాల గుణం అని పేరు. అదేం గుణ సంజ్ఞకో పోతే అదేంటంటే ఏమిటి? అత్తు ఏంది. ఏంటంటే ఏంగి ప్రత్యారం తీసుకున్నాం, అత్తు అన్నప్పుడు ఆకారం తీసుకున్నాం. ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు పెట్టింది. ఏ విధంగా అయితే ఆ, ఐ, ఔలకు వృద్ధి అని పేరు పెట్టుకున్నామో ఈ సూత్రం గుణం అని పేరు పెట్టింది. అస్తు. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓం జీ ఆచార్య మహోదయ, ఆం లక్ష్మణార్య. ఉచ్యత మహోదయ. జీ ఆచార్య, ఇక్కడ రెండో సూత్రంలో అదేం గుణ ఉంది, మళ్ళీ మూడో సూత్రంలో ఇకో గుణ వృద్ధి ఉంది. గుణ అని రెండిట్లో వచ్చింది, దానికి దీనికి ఏంటి తేడా మహోదయ ఆచార్య? అది ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన 2 సూత్రాలు అది పరిభాష చేస్తున్నామట. గుణము చెప్పావు కదా, తర్వాత వృద్ధి కూడా చెప్పుకున్నావు కదా, వృద్ధి గుణం చెప్పుకున్నావు కదా, అవి ఎక్కడ అవుతాయి? గుణం అనేది ఎక్కడ వస్తుంది, వృద్ధి అనేది ఎక్కడ వస్తుంది అనేది ఈ సూత్రం చెప్తున్నమాట. ఇక్కడ గుణ వృద్ధిలో ఉండే గుణము అనే సూత్రం వచ్చి చెప్తుంటే ఇది పారిభాషిక సూత్రం అంటాం. అంటే ఏ గుణం అది ఓన్లీ కేవలం ఇక్కులకే గుణం చేస్తుందా మహోదయ? గుణమే చేస్తుంది అంటే అది వచ్చి చెప్తుంది. మీకు ఆ సూత్రం వచ్చినప్పుడు మీకు క్యాల్కులేట్ చూపిస్తాను. ఓకేనా? ఇక్కులకే గుణం చేసుకోవాలని అది పారిభాషికం చేస్తుండే, పారిభాషిక సూత్రం అంటదని. అది అక్కడే చెప్పుకుందామండి. ఇది ఓపెన్ చేయండి. ఇప్పుడు చేత ఇక్కడ మనము గుణం అనేది ఎక్కడ వచ్చిందో చూపించాలి. మన ప్రయోగ స్థలం ఏంటి? అదేం గుణం అని చెప్పేటప్పుడు విద్య అంటే కానీ ఈ సూత్రం వచ్చే విధంగా వచ్చి చెప్పేదో అదే విధంగా ఏదో ఒక సూత్రం వచ్చి చెప్తున్నాను, గుణం అని చెప్తున్నాను. గుణం చేసుకో అంటుంది. గుణం చేసుకో అంటే గుణం అంటే ఏమిటి అన్నప్పుడు ఈ అదేం గుణ సూత్రం వెళ్ళి చెప్తున్నా అంట. గుణం అంటే ఏమి లేదు, ఆ, ఏ, ఓ ఈ 3 పదాల గుణం అని పేరు అని చెప్తుంది. ఆ ప్రయోగ స్థలం ఎక్కడ ఉందో చూద్దాం. అదేం గుణ ఓ పరిశిష్టం ఓపెన్ చేసిందా? 569. 569. ఒకవేళ పరిశిష్టం లేకపోతే ఒకసారి గ్రూప్ లో పెట్టండి. అదొక్క పరిశిష్టం ఓపెన్ చేసి గ్రూప్ లో 1వ 2వ పేజీ గ్రూప్ లో పెట్టండి. ఓపెన్ చేసి పెట్టాలనుకుంటాను, చూడలేదు. ఇప్పుడు పెట్టండి లేని వాళ్ళు. మహోదయ, ఇక్కడ మనకి దాని అర్థం చెప్పినప్పుడు అదేం గుణకి మనకి ద్వంద్వ సమాసం అని చెప్పారు కదా మహోదయ. సో మనం అంటే ఈ ద్వంద్వ సమాసం వచ్చే ప్రతి చోట అదేం గుణ సూత్రంని మనం వాడుకోవచ్చా ఈ అష్టాధ్యాయులు? ద్వంద్వ సమాసం దాంట్లో ఉండే పదాలు ఇప్పుడు మన సూత్రం 2 భాగాలు విడగొట్టుకున్నాం. ఆ విడగొట్టిన పదాలు కూడా 2 పదాలు ఉన్నాయి. దాన్ని ఇంకా విడగొట్టి చెప్పినావు అంట. అదేంగంటే ఏమిటి? సరే, నువ్వు సూత్రం 2 భాగాలు విడగొట్టావు. అదేంగ ఒక పదము, గుణ ఒక పదం. అదేంగు అంటే కూడా తెలియటం లేదు, పూర్తిగా నాకు స్పష్టత రాలేదు. ఆ స్పష్టత కోసము, క్లారిటీ కోసం మళ్ళీ సమాసం ప్రకారంగా దాన్ని ఇంకా విడగొట్టి చూపించామంట. దీంట్లో 2 పదాలు ఉన్నాయి. అత్త ఒక పదం ఉంది, ఏంగ ఒక పదం. మనం విడగొట్టిన పదాలు 2 కూడా ప్రధానమైనటువే. అకారానికి కూడా అకారానికి కూడా ప్రాధాన్యత ఉంది, ఏంగులో ఉండే ప్రత్యాహారానికి కూడా ప్రాధాన్యత ఉంది అని చెప్పి అంతవరకే. ద్వంద్వ సమాసం వచ్చిన చోటల్లా గుణం తీసుకోవాలని కాదండి. అది ఎక్కడే రావచ్చు, గుణంలో కావాలి. మనకు ద్వంద్వ సమాసం అది కూడా కేవలం గుణంలో కాదు, ఎక్కడైనా వస్తుంది. కేవలం అది 2 పదాలు సమాహార ద్వంద్వ సమాసం ఎందుకు చెప్పామంటే 2 పదాలకు ప్రాధాన్యత ఉందిగా చెప్పాం. కొన్ని చోట్ల పూర్వ పదానికి ప్రాధాన్యత ఉంటుంది అవిభావ సమాసంలో. తత్పురుష సమాసంలో అయితే ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది, ముందు పదానికి ప్రాధాన్యత ఉండదు. ద్వంద్వ సమాసం వచ్చినప్పుడల్లా ఎక్కడ చేసినా కూడా అక్కడ 2 పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. 2 పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. ఓకేనా? మనకు సమాసాల్లో కొంచెం సామాన్యం చెప్తాము. మనకు అవిభావ సమాసం ఒకటి, తత్పురుష సమాసం ఒకటి, బహువ్రీహి సమాసం ఒకటి, ద్వంద్వ సమాసం ఒకటి, 4 అండి. అవిభావ సమాసంలో ఏముంటుంది? అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంది. ఏంటి?
అవ్యయీభావ సమాసంలో అవ్యయానికి ప్రాధాన్యత ఉంటుంటే పూర్వపదానికి ప్రాధాన్యత ఉంటుంది, ముందుండే పదానికి ప్రాధాన్యత ఉంటుంది. రెండోది అంటే తత్పురుష సమాసం. తత్పురుష సమాసం ఏంటంటే తత్పురుష సమంలో రెండు పదాలు ఉంటాయి. సమాసం అనగా ఖచ్చితంగా రెండు పదాలు ఉంటాయి. ఈ తత్పురుష సమాసంలో ఉత్తర పదం అంటే రెండో పదం ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఉంటుంది, మొదటి పదానికి ప్రాధాన్యత ఉండదు. ఇప్పుడు రాజపురుష అన్నప్పుడు రాజు యొక్క పురుషుడు, రాజు యొక్క పుత్రుడు, కుమారుడు. రాజు ముఖ్యంగా రాజు యొక్క కుమారుని చెప్పడం ముఖ్యం, రాజు యొక్క పుత్రుని చెప్పడం ముఖ్యం. అందుకే ఉత్తర పదం రాజపురుష అన్నప్పుడు పురుష పదం ప్రాధాన్యమైంది, రాజు ప్రాధాన్యం కాదు. ఇక్కడ రాజు ప్రాధాన్యత లేదు అంటే ఈ సమాసంలో. కాబట్టి తత్పురుష సమాసం అన్నప్పుడు ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. రెండో ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అంటే మాతా పితరవు అని చెప్పాను. మాతా పితరవు అన్నప్పుడు మాతాకి ప్రాధాన్యత ఉంది, పితాకి ప్రాధాన్యత ఉంది. ఒకరు గొప్ప అని చెప్పడానికి లేదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పని, ఇద్దరికి సమాన అస్తిత్వం ఉంటుంది. కాబట్టి ఇద్దరికి సమాన సత్తా ఉంది. అంటే రెండు పదాలు ముఖ్యమైనవి దాంట్లో. పూర్వ పదం ముఖ్యమైనది, ఉత్తర పదం ముఖ్యమైనది. అట్లా ద్వంద్వ సమాసం చేసిన చోటల్లా రెండు పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. పూర్వ పదానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది, ఉత్తర పదానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. రెండు ముఖ్యమైనవే. ఓకే, నెక్స్ట్ బహువ్రీహి సమాసం. మనకి ఇవన్నీ వస్తాయి, 4 సమాసాలు ఎక్కువగా వస్తుంటాయి. బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసంలో మనం విడగొట్టిన పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు కాకుండా వేరే అన్య పదం ప్రధానంగా ఉంటుంది. వేరే అన్య పదం అనేది ప్రాధాన్యంగా ఉంటుంది. అర్థమైందా? అన్య పదం అంటే ఎట్లా? లంబకర్ణవ్ ఏంటింది? ఎగ్జాంపుల్ చెప్పాం. లంబకర్ణవ్ లంబోదర. ఏంటి? లంబోదర. లంబ అంటే ఏమిటి? పెద్దగా. ఉదరం అంటే పొట్ట. లంబోద అంటే పొట్ట పెద్దగా ఉంది అంటే పొట్టబడింది అంటాం కదా. పొట్ట ఎవరికైతే పెద్దగా ఉందో వాటిని లంబోదర. ఇప్పుడు మనకు లంబ ఉదరం యస్య, లంబం ఉదరం యస్య అంటే అంటే పెద్దగా ఉంది ఉదరం ఎవరికైతే, అది ఎవరికైనా కావచ్చు. మనం చెప్పుకునే లంబం ఒక పదం ఉంది, ఉదరం ఒక పదం ఉంది. ఈ రెండు పదాలకు ప్రాధాన్యత కాదు. ఇక్కడ ఉండే పదానికి పూర్వ పదానికి ప్రాధాన్యత లేదు, ఉత్తర పదానికి ప్రాధాన్యత లేదు. ఈ రెండు పదాలను వదిలిపెట్టి వేరే పదం ప్రాధాన్యంగా వచ్చింది. ఏది? లంబం ఉదరం యస్య. అంటే పెద్దగా ఉంది ఉదరం పొట్ట ఎవరికైతే అతనికి ప్రాధాన్యత. ఆ వ్యక్తి మూడో వ్యక్తి ఎవరవుతున్నదో ఆ పదానికి ప్రాధాన్యత ఉంది. కాబట్టి బహువ్రీహి సమాసంలో మనం విడగొట్టుకునే పదాల్లో కాకుండా వేరే పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అర్థమైందా? అలాగా మీకు ఎగ్జాంపుల్స్ లో మనకు ఉదాహరణలు విడగొట్టినప్పుడు చూపిస్తాను. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అవిభావ సమాసంలో ఉపగంగం ఉంది. ఏంటండి అవిభావ సమాసానికి ఉదాహరణ ఏంటి? ఉపగంగం. గంగాయాహ సమీపం ఉపగంగం అంటే గంగాకి దగ్గర. ఏంటి? గంగాకి దగ్గర. గంగాయాహ సమీపం అంటే గంగా ముఖ్యంగా గంగాకి దగ్గర అని చెప్పడం ముఖ్యం అండి. ఉపగంగం. ఉప అంటే దగ్గర, గంగం అంటే గంగా నది. గంగా నదికి అది ఒక నిమిత్తంగా తీసుకుంటున్నాం, కానీ ముఖ్యంగా గంగాకి దగ్గర అనే పదం ముఖ్యం. అంటే ఇక్కడ ఉప అనే పదం ముఖ్యం. ఉపగంగంలో మొదటి పదం ఉప అనే పదము అవ్యయ పదము, దానికి ప్రాధాన్యత ఉంది, గంగాకి ప్రాధాన్యత కాదు. తత్పురుష సమాసంలో చెప్పాను రాజపురుష. అదే ద్వంద్వ సమాసంలో మాతాపితరవు. దీనికి లంబోదర లంబకర్ణవ్. చెవులు పెద్దగా ఉన్నాయి ఎవరికైతే, లంబకర్ణవ్. పెద్దగా ఉన్నాయి, కర్ణం అంటే చెవులు ఎవరికైతే, అది ఎవరికేం కావచ్చు, ఎవరికైతే పెద్దగా ఉన్నాయో వాళ్ళంతా తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఉండే మన విడగొట్టిన పదాల్లో కాకుండా వేరే పదం ప్రాధాన్యంగా ఉంటుంది. కాబట్టి అన్యపద ప్రధాన తత్పురుష బహువ్రీహి సమాస అంటాం. అన్యపద ప్రాధాన్య బహువ్రీహి సమాస. ఒకసారి చెప్తాం. పూర్వపద ప్రాధాన్య అవిభావ సమాస, ఉత్తరపద ప్రాధాన్య తత్పురుష సమాస, ఉభయపద ప్రాధాన్య ద్వంద్వ సమాస, అన్యపద ప్రాధాన్య బహువ్రీహి సమాస. ఏం చెప్పాను? పూర్వపదం ప్రధానంగా ఉంటుందని అవిభావ సమాసం అని చెప్పాము.
ఉత్తర పదం ప్రాధాన్యంగా ఉంటే దాన్ని తత్పురుష సమాసం అని చెప్పాము. రెండు పదాలు ప్రాధాన్యంగా ఉన్నాయంటే దాన్ని ద్వంద్వ సమాసం చెప్పాము. ఈ రెండు పదాలు కాకుండా మూడో పదం వేరే పదం ప్రాధాన్యంగా ఉన్నప్పుడు దాన్ని బహువ్రీహి సమాసం అని చెప్పాము. ఇది కొంచెం సమాసం ఏదో ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్పాను. తర్వాత మనకు సమాస ప్రకరణం వస్తుందండి, అక్కడ క్లారిటీగా వస్తుంది. ఇక్కడ మనకు సమాహార ద్వంద్వ సమాసం చేసుకున్నాం. అంటే ద్వంద్వ సమాసం అంటే అత్తిచ ఏంగిచ ఈజ్ ఈక్వల్ టు అదేంగ్ అని చెప్పాం. ఇక్కడ రెండు పదాలకి ఆకి కూడా ప్రాధాన్యం ఉంది, ఏంగి కూడా ప్రాధాన్యం ఉంది. అందుకే మూడు వర్ణాలు తీసుకున్నాం. మూడు వర్ణాలకు వృద్ధి అని పేరు వచ్చింది. అస్తు సామాన్యంగా సమాసం గురించి సంక్షేపంగా చెప్పాను. దీన్ని విస్తృతంగా మనకు 2వ అధ్యాయంలో వస్తుంది. సమాస ప్రకరణం అంతా 2వ అధ్యాయంలో వస్తుంది. అస్తు ఇప్పుడు పరిశిష్టం ఓపెన్ చేయండి. దీంట్లో ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో సందేహం ఉందండి? ఒకటి గుర్తు పెట్టుకుని ప్రశ్న అడిగేటప్పుడు దీంట్లో తప్ప కలిసి ఆలోచించద్దు. ఒక జిజ్ఞాస ఉండాలి కేవలం. నేను తెలుసుకో, నాకే సందేహంగా ఉంది, అది ఎటువంటి ప్రశ్న అడగండి. ముందు అడిగే విధానం రావాలి. అంటే అలవాటు కావాలి. మనం ఓసారి సంకోచపడుతుంటాం, భయపడుతుంటావు, తప్ప అని అడిగే ప్రశ్న ఉందా లేదా. నీకు నిజంగా ఏదో చిన్న సందేహం అయినా ఏదైనా కూడా అలా సంకోచపడకుండా మీరు మొహమాటం లేకుండా అడిగేసింది ఎప్పుడైనా మీకు ఏ సందేహం ఉన్నాయి. ఇది ఎందుకంటే ఇది అడుగుతూ ఉంటే అర్థమవుతుంది వ్యాకరణం. సైలెంట్ గా వినే ఉపన్యాసం కాదండి, ఆధ్యాత్మిక గ్రంథం కాదు ఇది. ప్రతి పదం ఒక పదం అర్థమైతే మిగతా అన్ని పదాలు అర్థమవుతాయి. ఒకటి మిస్ అయినా దానికి సంబంధించి చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ అసలుకి ఏం అర్థం కావు. స్టార్టింగ్ ప్రతి పదం మనకు అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఒక పదం అర్థం కాకపోయినా వెనకబడి అక్కడ అడగండి, సరేనా? అర్థం చేసుకుంటూ పోవాలి ప్రతి పదం కూడా. మనం అర్థం కాకుండా ఒక్క సూత్రం కానీ సూత్రార్థం కానీ పదచ్ఛేదం కానీ విభక్తి కానీ సమాసం కానీ సంధి కానీ మీకు ఎక్కడ డౌట్ ఉన్నా ఎటువంటి డౌట్ ఉన్నా అడుగుతూ ఉండండి. వస్తుంది. ఇప్పుడు రాసుకోండి, పెట్టుకోండి. మహోదయ, ఇంకొకసారి ఆ సమాసాలు చెప్పగలరా ప్లీజ్? సమాసం ఏం జరుగుతున్నారు? అవిభావ సమాసంలో పూర్వపదం ప్రధానంగా ఉంటుంది అని చెప్పాను. అవును. అవిభావ సమాసంలో పూర్వపదం ప్రధానంగా ఉంటుంది. తత్పురుష సమాసంలో ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది. తత్పురుష సమాసంలో ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ రాసుకుని రాజపురుష ఒకటి, రాజపురుష. పైన ఉపగంగం రాసుకుని ఉపగంగం ఎగ్జాంపుల్. ఇక్కడ మనకు అవసరం లేదు, సింపుల్ గా చెప్పేస్తున్నాం. ఉపగంగం. అస్తు. అవిభావ సమాసంలో పూర్వపదం ప్రధానంగా ఉంటుంది. రెండవది చెప్పాను, తత్పురుష సమాసంలో ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది. ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది. నీకు ఎగ్జాంపుల్ రాజపురుష అని చెప్పాను. మూడవది ద్వంద్వ సమాసంలో ఉభయ పదాలు ప్రధానంగా ఉంటాయి. అంటే రెండు పదాలు ప్రధానంగా ఉంటాయి. ద్వంద్వ సమాసంలో రెండు పదాలు ప్రధానంగా ఉంటాయి. రెండు పదాలు ప్రధానంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బహువ్రీహి సమాసంలో దానికి మాతా పితరు రాసుకోండి. ద్వంద్వ సమాసంలో రెండు పదాలు సమానంగా ఉంటాయి, రెండు పదాలు ప్రధానంగా ఉంటాయని చెప్పాను కదా. దానికి ఎగ్జాంపుల్ మాతా పితరవు. ఓకే. నెక్స్ట్ బహువ్రీహి సమాసంలో అన్య పదం ప్రధానంగా ఉంటుంది. ఏది ప్రధానంగా ఉంటుందండి? అన్య పదం ప్రధానంగా ఉంటుంది. అన్య పదం అనేది ప్రధానంగా ఉంటుంది. ఓకే. तो पूर्व प्रधान अविभाव उत्तर पद प्रधान तत्पुरुष उभय प्रधान द्वंद्व समास अन्य पद प्रधान
బహువ్రీహి సమాస, అన్యపద ప్రధాన బహువ్రీహి సమాసం. ఓకే, మీరు తెలుగులో చెప్పాను, అవసరం లేదు హిందీలో సంస్కృతంలో. ఇది గుర్తు పెట్టుకోండి, సరేనా? చెప్పగలుగుతారా? అన్యపద ప్రధాన ఎగ్జాంపుల్ చెప్తారండి? ఏంటండి? బహువ్రీహికి ఒక మాతా మాతా పితరౌ. బహువ్రీహికి లంబోదరః, ఆ, లంబోదరః లేదా లంబకర్ణౌ. అంటే ఇది అర్థం బట్టి అన్యపదం వస్తుంది అనమాట, అంతే కదండి మహోదయ? అర్థాన్ని బట్టి. ఇప్పుడు ఆ, చెవులు అర్థం. सर పెద్దగా अव्ययी ఉన్నాయి, भाव ఎవరికైతే- समास का उदाहरण, ఏంటండి? अव्ययी भाव समास का उदाहरण चाहिए था। ఉపగంగం. ఉపగంగం. గంగాయాః సమీపం ఉపగంగం. గంగాయాః సమీపం విగ్రహవాక్యం. గంగాయాః సమీపం ఈజ్ ఈక్వల్ టు ఉపగంగం. ఉపగంగం రాసుకోండి. అది మరి రాసుకున్నాం. విస్తృతంగా వస్తాయి, తర్వాత వస్తాయి. ఒక స్థూలంగా చెప్పాను. ముందు పదం ప్రధానంగా ఉంటే అవ్యయీభావ సమాసము, రెండో పదం ప్రధానంగా ఉంటే తత్పురుష సమాసము, రెండు పదాలు ప్రధానంగా ఉంటూ ద్వంద్వ సమాసము, ఈ రెండు పదాలు కాకుండా వేరే పదం ప్రధానంగా ఉంటే బహువ్రీహి సమాసము అని చెప్పాను. అస్తు. ధన్యవాదాలు మహోదయ. నమో నమః. జీ. ఇప్పుడు అదేం గుణలో మీరు ఒకవేళ రాసి ఉంటే పర్వాలేదు, రాయకుంటే కొంచెము అదేం గుణ పదచ్ఛేదము విభక్తి దాని అర్థము రాసుకోవడం కొంచెం స్పేస్ వదులుకోండి. అది మనకు మీ దగ్గర పీడిఎఫ్ కూడా బుక్స్ ఉన్నాయి, ఉన్న వాళ్ళని చూసి రాసుకోండి, లేని వాళ్ళు గ్రూపులు పెడతారు, దాన్ని చూసి రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు రూపసిద్ధి ఎలా వచ్చింది చూద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి, చేత. మొట్టమొదటి సిద్ధి రాసుకోండి, చేత. చేత అంటే ఎన్నుకునేవాడు, రాసుకోండి బ్రాకెట్లో. చేత అనే శబ్దం ఎలా తయారైంది చూద్దాం. ఇప్పుడు చేత అంటే ఎవరండి? ఎన్నుకొనేవాడు. ఎవరంట? ఎన్నుకొనేవాడు. ఇది లకారంగా శబ్దం అంతే, నీకు రూపం నడుస్తుంది. చేత, చేతారౌ, చేతారః, చేతారం, చేతారౌ, చేత్రూన్, అలాగా. ఓకే, హెడ్డింగ్ పెట్టుకోండి. చేత అంటే ఏమిటి? దాని మీనింగ్ ఏంటి? ఎన్నుకొనేవాడు. ఓకేనా? ఇక్కడ మనకు చేతాలు ఉండే ప్రత్యయాన్ని బట్టి దీన్ని అర్థం చెప్తున్నాం అండి. కొన్ని ప్రసిద్ధమైన శబ్దాలను మనకు అర్థం వచ్చేస్తుంది, కానీ చాలా శబ్దాలు మనకు తెలియవు కదా శాస్త్రంలో. అది ప్రత్యయం తెలిస్తేనే ఇక్కడ తృచ్ ప్రత్యయం ఉంది. తృచ్ ప్రత్యయం యొక్క అర్థం ఏంటి? కర్తాలు వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఎన్నుకునేవాడు అని చెప్తున్నాం. లౌకిక ఎన్నో మాటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో మాటలు మాట్లాడుతున్నా, అన్ని ప్రసిద్ధమైన రూఢి శబ్దాలు అనమాట. కానీ దీంట్లో ఏ శబ్దము ఎలా ఉత్పన్నమైంది, ఎలా తయారైంది, ఏ శబ్దాలు ఉన్నాయి, ఏ ధాతులు ఉన్నాయి, దాంట్లో కూడా ఉన్నాయి. కాకపోతే దాన్ని గమనించడం లేదు. లోకంలో లౌకికంగా ఇంత రూఢి అయిపోయాయి, అంటే ఇంత ప్రసిద్ధం అయిపోయాయి. కాబట్టి దీంట్లో ధాతువు ఏంటి, ప్రత్యయం ఏంటి, ప్రాతిపదిక ఏంటి, ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు మనకు. కానీ శాస్త్రంలో అవసరం పడుతున్నాయి. శాస్త్రంలో చాలా శబ్దాలు ఉన్నాయి కదా, వాటిని అర్థం చేసుకోవాలంటే మనకు ధాతువు ఏంటి, ప్రత్యయం ఏంటి తెలిసినప్పుడే వాటి యొక్క అర్థం చెప్పుకోగలుగుతాము. అస్తు. చేత హెడ్డింగ్ పెట్టుకోండి. దాని మీనింగ్ ఏంటి? ఎన్నుకునేవాడు. ఎన్నుకునేవాడు. ఓకే, రాయండి. ఇది ఎలా తయారైంది? మనకు రూపసిద్ధి ఎలా రాయాలో తెలిసింది కదా, అదే విధంగా రాసుకోండి. సైడ్ రాసుకోండి. ఏ ధాతు చేత అనే రూపం ఎలా తయారవుతుందంటే చీ ధాతు, చీ చేయనే రాసుకోండి. ఏ ధాతు? చీ. చీ బ్రాకెట్లు చేయనే. చేయనే అంటే ఎన్నుకోవడం. చీ ధాతు. చీ యా చచ జజ్జ యకార హలంతం. చీ బ్రాకెట్లు చేయనే. చేయనే అంటే ఎన్నుకోవడం. ఓకే, దానికి ఎదుగునే బాణం గుర్తిచ్చేసి రాసుకోండి. పరిశిష్టం ముందు పెట్టుకోండి. పరిశిష్టం పెట్టేదండి జీ, దాన్ని చూసుకోండి. పరిశిష్టం ముందు పెట్టుకోండి, తప్పులు లేకుండా రాసుకోండి. ఇక్కడ అదే సేమ్ ముందు చెప్పిన విధంగా భూ వాదయో ధాతవః. భూ వాదయో ధాతవః. మీరు మాటికి వచ్చేసరికి ఆ సూత్రం యొక్క మీకు కంఠస్థం కావాలి. చెప్పేటప్పుడు నేను ఉచ్చరిస్తున్నా కదా, మీరు కూడా మనసులో అనుకుంటూ ఉండండి. మన మాటికి వచ్చే సూత్రాలు కంఠస్థం కావాలి. భూ వాదయో ధాతవః. కఠినమైన అన్ని సింపుల్ గా ఉండేవి. భూ వాదయో, భూవాదయో, ధాతవః, ధాతవః. ఓకే, ఇదేమంటుంది? ఇది కొటేషన్ పెట్టుకుని దీని మీనింగ్ రాసుకుని. అనేనా సూత్రేనా
అనేన సూత్రేణ చి ధాతు చీ పెట్టుకునేదా చి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ఇది చి అనే దానికి ధాతు ఇక మనం దాన్ని పలికితే ఏ విధంగా ఉచ్చరిస్తున్నాము? చి చేయనే అంటున్నాం. ఆ చి అనేది ఏంటి అసలుకి? అప్పుడు వచ్చి భూవాదయో ధాతవ, ఇది భూ నుండి మొదలుకొని లాస్ట్ చురాదిగణంలో ఉండే ధాతులు మొత్తానికి ధాతు సంజ్ఞని పేరు పెడుతుంది. అందులో ఇది కూడా ఒకటి కాబట్టి ఈ సూత్రం పేరు పెట్టింది. అందుకే అనేన సూత్రేణ చి చి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. చి అనే దానికి ధాతు అని పేరు వచ్చింది, ధాతు అని పేరు పెట్టింది. ఓకేనా? భూవాదయో ధాతవ అనేన సూత్రేణ చి ఇత్యస్య, చి ఇత్యస్య ఈ దానికి చి అనే దానికి ధాతు సంజ్ఞా భవతి, ధాతు అని పేరు పెట్టింది. ఓకే, ధాతు అని పేరు పెట్టింది. ధాతు అని పేరు పెట్టగానే ఏం చేయాలి? ధాతో కింద రాసుకోండి. ధాతో ఏంటి? ధాతో ధాతో ఇదం అధికార సూత్రం దాని కింద రాసుకోండి. ధాతు అనేది ధాతు అని పేరు పెట్టగా, ఎందుకంటే ధాతుకు అధికారం వెళ్ళాలి. ఎందుకంటే ప్రత్యయం తెచ్చుకోవాలి. మనము పేరు ఎందుకు పెట్టుకుంటే ప్రతి దానికి కారణం ఉంటుంది. ఇప్పుడు ధాతుని పేరు పెట్టుకోవడం వల్ల ఏం లాభం వచ్చిందండి? ధాతుకి అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకుంటాం అన్నమాట. మనం ధాతుని పేరు తెలియదు అనుకోండి, ధాతుకి అధికారంలోకి వెళ్ళగలుగుతామని చెప్పి మనం తెలియాలి కదా మనం ఏం చేయాలనేది. ధాతు ఉంది, ధాతు ఉందంటే ఖచ్చితంగా అధికారంలోకి మనం ధాతు అధికారంలోకి ప్రత్యయం తెచ్చుకోవాలి. అందుకే మనం ధాతు అని పేరు పెట్టుకున్నాం. ధాతు అని పేరు పెట్టుకుని ఏం ప్రయోజనం వచ్చిందంటే ధాతో ఈ అధికారంలోకి వెళ్ళడం కోసం, మనకు ఈ అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకోవడం కోసం పర్మిషన్ దొరికిందన్నమాట. అందుకే ధాతో ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. దీని యొక్క అధికారం ఎంతవరకు నడుస్తుందండి? ధాతు యొక్క అధికారం 3వ అధ్యాయం లాస్ట్ వరకు, ఈ సూత్రం నుండి మొదలుకొని 3వ అధ్యాయం లాస్ట్ వరకు దీని యొక్క అధికారం నడుస్తుందండి. అర్థమైందా? 3వ అధ్యాయం యొక్క ఇక్కడ ఈ ధాతు అనే 3:191 నుంచి మొదలుకొని 3వ అధ్యాయము 1వ పాదము 91వ సూత్రం, ఈ ఇక్కడి నుంచి మొదలుకొని లాస్ట్ ఈ 3వ అధ్యాయం ఎండింగ్ ఏదైతే ఉందో 4వ పాదం అంతవరకు ఈ ధాతు యొక్క అధికారం నడుస్తుంది. అస్తు ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ అధికారం ధాతు యొక్క అధికారంలో అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే ఈ అధికారం ఏముందంట రాసుకునే కింద నుల్ త్రిచౌ. ఏంటంట? నుల్ 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 త్రిచౌ, నుల్ త్రిచౌ. ఓపెన్ చేయండి. నుల్ త్రిచౌ పరిశిష్టం చూసి రాయండి, తప్పు రాసుకోండి. నుల్ త్రిచౌ, నుల్ త్రిచౌ. ఇదేమంటుంది? ధాతు యొక్క అధికారం ఉందండి. ఏంటి? ధాతు యొక్క అధికారం, ధాతు అధికారం ఉన్నటువంటి ధాతుకి పక్కనే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ధాతుకి అధికారంలో ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో అవన్నీ కూడా ధాతుకి పక్కనే వస్తాయి. సరే, నుల్ త్రిచౌ వచ్చింది సూత్రం. ఏమంటుంది? నుల్ త్రిచౌ రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ నుల్ త్రిచౌ ప్రత్యయౌ భవతః, నుల్ త్రిచౌ ప్రత్యయౌ భవతః. నుల్ త్రిచౌ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ నుల్ త్రిచౌ, నుల్ త్రిచౌ ప్రత్యయౌ భవతః, ప్రత్యయౌ భవతః. అనే నుల్ త్రిచౌ ప్రత్యయౌ ధాతో భవతః అని పెట్టుకోండి, కొంచెం మధ్యలో యాడ్ చేసుకోండి. నుల్ అనేన సూత్రేణ నుల్ త్రిచౌ ప్రత్యయౌ, నుల్ త్రిచౌ రెండు ఉన్నాయంటే ప్రత్యయం అంటున్నాం. ఒకటి ఉంటే నుల్ త్రిచ ప్రత్యయ అని చెప్పేవాళ్ళం. నుల్ ఒక ప్రత్యయము, త్రిచ్ ఒక ప్రత్యయం, రెండు ఉన్నాయి కాబట్టి ప్రత్యయౌ అంటున్నానండి. అనేన సూత్రేణ నుల్ త్రిచౌ ప్రత్యయౌ ధాతో భవతః, అంటే ధాతో భవతః ధాతు పక్కన వస్తాయి.
ధాతోః భవతః, ధాతోః భవతః అంటే ధాతుకి పక్కనే వస్తాయి. ధాతోః భవతః అంటే ధాతు పక్కలో వస్తాయి. ఓకేనా? సరే, ధాతు పక్కలో వస్తాయంటున్నావు కానీ ముందు ఈ ప్రత్యయాలకు ప్రత్యయం పేరు పెట్టింది ఎవరు? ప్రత్యయాలు వస్తాయంటున్నావు, ముందు ప్రత్యయాలు ఎవరు చెప్పారు? ప్రత్యయాలకు ప్రత్యయం పేరు పెట్టింది ఎవరు అంటే రాసుకుని కింద ప్రత్యయః, ప్రత్యయః అనేన సూత్రేణ, అనేన సూత్రేణ నుల్ త్రిచౌ ప్రత్యయ సంజ్ఞకో భవతః. నుల్ త్రిచౌ, నుల్ త్రిచౌ నుల్ త్రిచౌ ప్రత్యయౌ ప్రత్యయ సంజ్ఞకాः భవంతి. ప్రత్యయ సంజ్ఞకౌ భవతః, క్షమ్యతాం, నుల్ త్రిచౌ ప్రత్యయౌ, నుల్ త్రిచౌ ప్రత్యయ సంజ్ఞకౌ భవతః, నుల్ త్రిచౌ ప్రత్యయ సంజ్ఞకౌ భవతః, ప్రత్యయ సంజ్ఞకౌ భవతః. అనేన సూత్రేణ నుల్ త్రిచౌ ప్రత్యయ సంజ్ఞకౌ భవతః, ప్రత్యయం అని పేరు పెట్టబడింది. సరేనా? దాని కింద రాసుకుని ఈ ప్రత్యయాలు పేరు పెట్టి నుల్కి త్రిచికి ప్రత్యయం పేరు పెట్టేవారి ప్రత్యయాలు ఎక్కడ వస్తాయంటే పరశ్చ, కింద రాసుకుని పరశ్చ, పరశ్చ. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రత్యయః పరే భవతః, అనేన సూత్రేణ ప్రత్యయః పరే భవతః, అనేన సూత్రేణ ప్రత్యయః ధాతోః పరే భవతః. ధాతోః అంటే ధాతుకు పక్కలో, ధాతోః పరే భవతః, ధాతోః పరే భవతః ధాతుకి పక్కలో వస్తాయి. అనేన సూత్రేణ ధాతోః పరే భవతః ధాతుకి పక్కలో వస్తాయి. అనేన సూత్రేణ ధాతోః పరే భవతః ధాతుకి పక్కలో వస్తాయి. ఓకే అండి. ఇప్పుడు ధాతుకి పక్కలో ప్రత్యయం పేరు పెట్టుకున్నా ప్రత్యయాలు ఎక్కడ వస్తాయి? ధాతోః పరే భవతః ధాతుకి పక్కలో వస్తాయని చెప్తున్నాను. దానికి పక్కన తీసుకొచ్చేయండి. ధాతు అంటే చీ ధాతు, చీ ధాతుకి పక్కన అంటే ఇది కదా, చీ త్రిచ్ రాసుకోండి. చీ త్రిచ్, చీ త్రిచ్. ఓకే అండి, చీ త్రిచ్. ఇప్పుడు మన అనుబంధం లోపం చేసుకోవాలి. దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. హలంత్యం, 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 హలంత్యం. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ची धातोः, ची धातु निदा, ची धातोः अंतिम यकारस्य इति संज्ञा भवति. ची धातोः अंतिम यकारस्य या ఉంది ची धातु అనుబంధం లోపం చేయలేం మనం. ఇప్పుడు చేస్తున్నాం దీంతో. ची धातोः अंतिम यकारस्य इति संज्ञा भवति. ఇది ఏం చేసిందండి? హలంత్యం అనే సూత్రం వచ్చేసి చీ ధాతుకి అంతిమంలో ఉండే యకారానికి ఇత్ అని పేరు పెట్టింది. ఇత్ సంజ్ఞా భవతి. పునః, పునః తృచ్ ఇది తృచ్ ప్రత్యయం అండి, అది ధాతు అని చెప్పి ఇది ప్రత్యయం అంటాం. అనే పునః, పునః అంటే మళ్ళీ. తృచ్ ప్రత్యయే అంతిమ చకారస్య ఇత్ సంజ్ఞా భవతి. పునః, పునః తృచ్ ప్రత్యయే, పునః తృచ్ ప్రత్యయే, పునః తృచ్ ప్రత్యయే అంతిమ చకారస్య, పునః తృచ్ ప్రత్యయే అంతిమ చకారస్య ఇత్ సంజ్ఞా భవతి. తృచ్ ప్రత్యయ అంతిమ చా ఉంది కదా, దానికి ఇత్ సంజ్ఞా పేరు పెట్టుకున్నాం. హలంత్యం వచ్చి ముందు ఏం పని చీ దాంట్లో ఉండే అంతిమ ఏకానికి ఇత్తని పేరు పెట్టింది. తర్వాత
త్రిచ్ ప్రత్యయంలో ఉండే అంతిమ చకారం ఇత్తని ఒకేసారి పెట్టేసింది అన్నమాట. రెండింటికి పెట్టేసింది. ఇత్ సంధ్యా భవతి. ఇత్తని పేరు పెట్టగానే ఎవరు వస్తారు? ఇంకా ఎవరు వస్తారు? తస్య లోపః. తస్య లోపః రాయండి. తస్య లోపః. తస్య లోపః. ముందు రెండింటికి పేరు అన్నిటికీ అంతిమ వర్ణానికి ఇత్తని పేరు పెట్టేసింది. తస్య లోపః ఏమంటుంది? అనేనా ఇత్ సంజ్ఞకస్య లోపః భవతి, లేదంటే ఇత్ సంజ్ఞకయోః లోపః భవతి, లేదంటే ఇత్ సంజ్ఞకానం లోపః భవతి. ఏం రాయాలి ఇక్కడ? అనేన సూత్రేనా ఏదర్థం? అనేన సూత్రేనా ఇత్ సంజ్ఞకయోః రెండే కదా మనకి ఇక్కడ. త్రిచ్లో ఉండే చకారం ఒకటి, చీలో ఉండే యకారం ఒకటి, రెండు ఉన్నాయి కాబట్టి ఇత్ సంజ్ఞకయోః. రామస్య రామయోః, ఇత్ సంజ్ఞకస్య ఇత్ సంజ్ఞకయోః ద్వివచనంలో. అనేన సూత్రేణ ఇత్ సంజ్ఞకయోః లోపః భవతి. లోపం చేయని చెప్పింది. లోపః భవతి. లోపం చేయమంటే ఏమొచ్చింది? మరి సందేహం వచ్చింది. లోపం అంటే ఏమిటి? ముందు నాకు చెప్పు. లోపం చేస్తాను తర్వాత. లోపః ఇతి కిం? లోపః ఇతి కిం? అదర్శనం లోపః. అప్పుడు లోపం అంటే ఏం చేయాలి చెప్పు అడిగినప్పుడు ఇది వచ్చిందన్నమాట. అదర్శనం లోపః. అదర్శనం లోపః. దగ్గర అనేన సూత్రేణ అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. అదర్శనం అంటే కనిపించకుండా చేయడం, దాన్ని అదర్శనం. నా దర్శనం అదర్శనం. దేవుడికి దర్శనం ఏందా అంటాం, లేదంటే అదర్శనం ఏంటంటే ఇంకా దర్శనం కాలేదు. నా దర్శనం అదర్శనం అంటే కనిపించలేదు. అలాగా ఇక్కడ అదర్శనం అంటే అనేన సూత్రేణ అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. ఇప్పుడు కనిపిస్తుంది మనకు. చీలో త్రిచ్లో చకారం కనిపిస్తుంది, దర్శనం అవుతుంది. ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా దర్శనం అవుతుంది. కానీ లోపం అయిపోయిన తర్వాత, లోపం అంటే ఏం చేస్తే ఇప్పుడు కనిపించకుండా చేస్తామని, అదర్శనం అయిపోతుంది, కనిపించకుండా పోతుంది. అందుకే కింద రాయాలి. అనేన సూత్రేణ అదర్శనస్య ప్రత్యయ సంజ్ఞ, అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. అదర్శనాన్ని లోపం అంటాం, ఏం లేదు. కనిపించకుండా చేసేదాన్ని లోపం అని చెప్పాము అని చెప్పింది. అసలు కనిపించకుండా చేయండి చెప్పింది కదా. చెప్పిన పని చేయాలా? చెప్పిన పని చేస్తే ఏమవుతుంది? కింద చీలో యా చీ మిగిలింది, త్రిచ్లో చకారం చెప్పితే త్రూ మిగిలింది, చీ త్రూ మిగిలింది. ఏం మిగిలింది? టీ త్రూ మిగిలింది. ఓకేనా మహోదయ? నువ్వులు తృచో అని రెండు ఉన్నాయి కదా ప్రత్యయాలు. నువ్వులు ఎందుకు తీసుకోవట్లేదు మనం? ఎందుకు తీసుకోవట్లేదు? మనకు ఇక్కడ తీసుకోండి. వేరే మనకు లక్ష్యం ఏంటి? చేత. నువ్వు తీసుకుంటే చేత కాదు, ఛాయక తయారవుతుంది. మనకు చేత కావాలంటే తులసి ప్రత్యయం తీసుకోవాలి. ఒకవేళ ఛాయక కావాలంటే నువ్వు తీసుకుంటాం. అవి అనుభవం మీద తెలుస్తాయండి ఏది తీసుకోవాలనేది. మన రూపాన్ని బట్టి తెలుస్తాయి. ఇప్పుడు నువ్వు ఛాయక నాయక అన్నప్పుడు మనం నువ్వునే తెచ్చుకోవాలన్నమాట. అని వ్యవస్థ అండి. ప్రత్యాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది, మీకు అభ్యాసం తెలిసిపోతుంది. సరే మహోదయ, ధన్యవాదాలు. కాబట్టి ఇక్కడ రెండు ఎందుకు ఒకే చోట ఎందుకు ఇచ్చా అంటే రెండు కర్తం చెప్పడం కోసం. ఛాయక అంటే ఎన్నుకునేవాడు, చేతాన్ని కూడా ఎన్నుకునేవాడే. ఓకేనా? సరే మహోదయ, అది మీకు తెలుస్తుంది తర్వాత. చూడు, ఛాయక అన్ని అదే, చేత అన్ని ఒకటే. రెండింటి ప్రత్యయం ఒకటే, అర్థం ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే శబ్దంలో తేడా ఉంటుంది. ఇక చేత అంటున్నాం, ఒక ఛాయక అంటున్నాం. సరేనా? మనకు రూపాన్ని బట్టి ఎక్కడ ఏ రూపం ఎలా తయారంటే ఆ ప్రత్యయం తెచ్చుకుంటాం. అది అభ్యాసం తెలుస్తుంది. ఓకే అండి. దానికి ఎదురుగా చీట్లు మిగిలింది. దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. ఆర్ధధాతుకం శేష. ఏంటండి? ఆర్ధధాతుకం శేష రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ త్రిచ్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. త్రిచ్ ప్రత్యయం ఏం మిగిలింది? త్రు మిగిలింది కదా. త్రు మిగిలింది కదా, దానికి ఆర్ధధాతుకని పేరు పెట్టుకుంటాం. త్రిచ్ ప్రత్యయస్య కిం భవతి? ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. త్రిచ్ ప్రత్యయం కింద పెట్టుకోండి. ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. ఆర్ధధాతుకం అంటే ఏంటండి?
ఆర్ధధాతుకం అంటే తింగుసిత్ భిన్నాహ ఆర్ధధాతుకాహ భవంతి. తింగు అంటే 18 ప్రత్యయాలు వదిలిపెట్టి, 18 ప్రత్యయాలు వదిలిపెట్టి ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో వాటికి అన్నిటికీ ఊరికి ఆర్ధధాతుకం అని పేరు పెట్టుకున్నాము. ఏంటండి? తింగులను షిత్తులను వదిలిపెట్టి, తింగ్ అంటే 18 ప్రత్యయాలు, షిత్ అంటే ఏ ప్రత్యయంలో అయితే నువ్వు షకారానికి ఇత్తు చేసావా. ఇప్పుడు చీజ్ ఏం చేసామని రుచి ప్రత్యయంలో చకారానికి ఇత్తు చేసామా, కాబట్టి చిత్ అంటామని. ఓకేనా? అలాగా నువ్వు ఏ ప్రత్యయంలో అయితే షకారానికి, శంఖంలో ఉండే షకారానికి ఇత్తు చేసావు, ఇత్తు చేసి తస్య లోపం చేశావో అలాంటి ప్రత్యయం కూడా తింగు కానీ దానికి కూడా సారధాతుకం అని పేరు. ఇంకా 18 ప్రత్యయాలకు సారధాతుకం అని పేరు. ఈ 18 ప్రత్యయాలు ఏ ప్రత్యయంలో అయితే షకారం ఇత్తు సంజ్ఞక వర్ణం ఉందో ఆ ప్రత్యయాన్ని వదిలిపెట్టి, అంటే మొత్తం 19 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ధాతు అధికారంలో ఎన్నైతే ప్రత్యయాలు ఉన్నాయో వాటన్నిటికీ అని పేరు ఆర్ధధాతుకం అని పేరు. ఏంటండి? నామకరణం. ఆర్ధధాతుకం పేరు పెట్టుకోవడం వల్ల మనం ఆర్ధధాతుకంలోకి వెళ్ళి ఏదైనా ప్రత్యయం తెచ్చుకొని సూత్రం తెచ్చుకొని పని చేసుకుంటాం అన్నమాట. ఒక నామకరణం చేశాం ఆర్ధధాతుకం. 18 ప్రత్యయాలు ఒకటి షిత్ ప్రత్యయాన్ని కలుపుకొని మొత్తం 19 ప్రత్యయాలకు ఆర్ధధాతుకం అని పేరు. ఈ 19 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయాలతో ఉన్నాయి అన్ని ధాతుక అధికారంలో, అంటే 3వ అధ్యాయంలో ఉండే ప్రత్యయాలు అన్ని కూడా ఆర్ధధాతుకాలు. షిత్ అంటే షా అండి, లేదు దానికి ఏంటండి? షిత్ అంటే షకారమా అండి? శంఖంలో ఉండే షకారం గిత్తి చేయాలి. ఇప్పుడు షప్ ఉంది, షప్ ప్రత్యయం అనుకుందాం. షప్పులే ఉంది, షా ఉంది కదా, అది. ఓకేనా? దాని ఆ షపు ప్రత్యయాన్ని మాత్రమే, షపు ప్రత్యయానికి 18 ప్రత్యయాలకు సారధాతుకం అని పేరు. అవి కాకుండా మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆర్ధధాతుకం శేష. 18 ప్రత్యయాలు తర్వాత షిత్ ప్రత్యయాన్ని వదిలిపెట్టి మిగిలినవి శేష, మిగిలిన అన్నిటికీ ఆర్ధధాతుకం శేష అనే సూత్రం వచ్చేసి మొత్తానికి ఆర్ధధాతుకం పేరు పెట్టేస్తుంది. అర్థమైందా? తింగ్ షిత్ సార్వధాతుకం అని పేరు పెట్టిన తర్వాత 18 ప్రత్యయాలకు షిత్ ప్రత్యయానికి సార్వధాతుకం అని పేరు పెట్టిన తర్వాత మిగిలినవి ఏవైతే ఉన్నాయో అందుకే వాటన్నిటికీ ఆర్ధధాతుకం శేష. శేష అంటే మిగిలినటివి. సార్వధాతుకం అని పేరు పెట్టగా మిగిలిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆర్ధధాతుకం శేష అంటే మిగిలిన వాటికి ఆర్ధధాతుకం పేరు పెట్టింది, అంతే, నామకరణం చేసింది. అర్థమైంది? ఇప్పుడు తింగు ప్రత్యయాలు, తిరు అనేది ప్రత్యయమే, కానీ తింగు ప్రత్యయాలు లేదు, 18 ప్రత్యయాలు లేదు. తిప్ తస్ జి సిప్ తస్ థ మిప్ వస్ మస్ తా ఆథాం ఝ థాస్ ఆథాం ధ్వం ఇట్ వహి మహి. ఈ 18 ప్రత్యయాలు ఎక్కడ లేదు మనకు. ఆ 18 ప్రత్యయాలు భిన్నంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆర్ధధాతుకం అని పేరు. అందుకే ఈ సూత్రం వచ్చేసి ఆర్ధధాతుకం అని పేరు పెట్టేసింది. గుర్తుపెట్టుకో, ఆర్ధధాతుకం పేరు పెట్టడానికి ఇదే సూత్రమే. ఓకేనా? అందుకే ఇది ఆర్ధధాతుకం పేరు పెట్టింది. ఓకేనా? ఆర్ధధాతుకం పేరు పెట్టడం వల్ల దీనివల్ల లాభం ఏంటి? ఆర్ధధాతుకం అని పేరు పెట్టడం వల్ల దీనివల్ల లాభం ఏంటి? ఎందుకు పెట్టిన పేరు? ఎందుకు పెట్టినామంటే ఆర్ధధాతుకం, ఆర్ధధాతు కస్యేడు వలాదేహి. ఒక్క నిమిషం అండి. దానికంటే ముందు అంగం అంటే ముందు చెప్పుకోవచ్చు. ఒకసారి అంగాధికారంలోకి వెళ్తున్నాం కాబట్టి అంగాధికారంలోకి వెళ్తున్నాం కాబట్టి అంగాన్ని పేరు పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ చీతృ ఉంది కదా, ఇప్పుడు యస్మాత్ మళ్ళీ రాసుకోండి. ఇప్పుడు యస్మాత్ ప్రత్యయ విధి వీరికి ఆర్ధధాతుకం పేరు పెట్టింది. ఎవరికి? తృచికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం. ఓకేనా? ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్న తర్వాత ముందు అంగం అని కూడా పేరు పెట్టుకుంటాం. ముందు రాసుకోండి. యస్మాత్ 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 ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. అది సూత్రం పూర్తి కంప్లీట్ ఇవ్వలేదండి, కంప్లీట్ గా ఇవ్వలేదు. అది మొత్తం సూత్ర సంఖ్య ప్రకారం చూసి రాసుకోండి. ఏంటంటే స్టార్టింగ్ లో ఒకసారి మొత్తం కంప్లీట్ వృద్ధి రాదే సూత్రంలో పూర్తిగా ఇచ్చాడు, అక్కడ రాసుకోండి పరిశిష్టంలో. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. అందుకే సూత్రాలు మీరు మాటి మాటికి రాస్తూ ఉంటే అలవాటు అవుతాయండి. అందుకే చూసి రాస్తూ ఉండండి. ఓకేనా? కొంచెం ఒక్క 73 సూత్రాల వరకు మీకు కష్టపడండి. 73 సూత్రాల తర్వాత మీకు అసలుకి ఈ రాసే ప్రసక్తి ఉండదు. మనకు కేవలం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం అనమాట.
నాకంటే ముందు మీరే రూపాలన్నీ చెప్పేస్తారు అనమాట. రూపసిద్ధింట్లో ఈ ప్రత్యయం ఉంది, ఈ ధాతు ఉంది, ఇలా తయారైంది. 73 సూత్రాల వరకు మీరు అలసట అనుకోకుండా, అలుపు అనుకోకుండా నిరంతరం కష్టపడుతూ ఉండండి. అభ్యాసేన విద్య, అనభ్యాసే విషం విద్య. విద్య రావాలి అంటే అభ్యాసేనేవ భవతి, అనభ్యాసే విషం విద్య. విద్యని విషం లాంటిది. అస్తు. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం రాసుకుని అనేన సూత్రేణ చి ప్రత్యయే పరతః త్రి ప్రత్యయమా చి ధాతు త్రు ప్రత్యయే పరతః త్రు కదా చి ధాతు త్రు అనేది ప్రత్యయం. తృచ్ ప్రత్యయే పరతః తృచ్చుక ఏం మిగిలింది త్రు మిగిలిందా త్రు ప్రత్యయే పరతః త్రు ప్రత్యయే పరతః అనేన సూత్రేణ తృచ్చు అంటే తృ ప్రత్యయే తృచ్ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. పూర్వస్య కిం సంజ్ఞా భవతి అంగ సంజ్ఞా భవతి. అంగ సంజ్ఞా భవతి. అంగ సంజ్ఞా భవతి. ఏం చేస్తుందండి మాకు తెలుసు కదా. అది ఏం పనిచేస్తుంది? ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు పెట్టేస్తుంది. అంటే ఏ ధాతువు చేత అయితే నువ్వు ప్రత్యయం తీసుకొచ్చావో ఆ ప్రత్యయం ప్రక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. ముందున్న దానికి ఏమని పేరు అండి? అంగం అని పేరు. మరి చీ ధాతు ఉంది కాబట్టి నుల్ త్రిచవు అనే సూత్రం చేత ప్రత్యయం తీసుకొచ్చామా? ముందు ధాతు లేకపోతే త్రిచ్ ప్రత్యయం వచ్చేదా? ధాతు చీ ధాతు ఉంది కాబట్టే నుల్ త్రిచవు అనే ప్రత్యయం వచ్చింది. ఏంటండి? ధాతువు ఉంది కాబట్టి నుల్ త్రిచవు వచ్చింది. అంటే అందుకే ధాతువు వల్ల త్రిచ్ ప్రత్యయం వచ్చింది. అందుకే అలాంటి ప్రత్యయం పక్కన ఉంటే ఏ ధాతువు చేత అయితే నువ్వు ప్రత్యయం తీసుకొచ్చావో ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నదేంటి చి అనే ధాతుకి అంగం అని పేరు. ఓకేనా? అందుకే అనేన సూత్రేణ తృచ్ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ఓకేనా? అంగ సంజ్ఞా భవతి. సరే, అంగం అని పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? అంగస్య అంగాధికారానికి వెళ్ళాలి. మనం ధాతు అని పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? ధాతు అధికారానికి వెళ్ళి నుల్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఏం ప్రత్యయం తెచ్చుకున్నామండి? నుల్ త్రిచవ్ అనే సూత్రం చేత త్రిచ్ ప్రత్యయం తీసుకొచ్చాం. నుల్ త్రిచవ్ అనే సూత్రం చేత త్రిచ్ ప్రత్యయం వచ్చింది. ఇది మనకు లాభం ధాతు సంజ్ఞ పేరు పెట్టుకోవడం వల్ల. ఇక్కడ అంగం అని పేరు పెట్టుకోవడం ఏ లాభం వస్తుంది? అంగాధికారానికి వెళ్తున్నాం. రాసుకోండి. అంగస్య ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. రాసుకోండి. అధికార సూత్రం పెట్టుకుంటే ఈ అధికారంలోకి సూత్రం తెచ్చుకోవాలి. అస్మిన్ అధికారే అంటే ఈ అధికారంలో అస్మిన్ అధికారే ఏముందంట? రాసుకోండి. ఆర్ద్ర ధాతు కస్యేడు వలాదే సూత్రం. ఇంతవరకు సూత్రాన్ని మనం ముందు చెప్పుకునేటువంటి కొత్త సూత్రం వచ్చిందండి. అన్ని మనం ముందే చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అన్ని. కాదు, ధాతు ఒకటి మారింది అంతే. ఓకే. అస్మిన్ అధికారే ఈ అధికారంలో, ఏ అధికారంలో? అంగాధికారంలో. అస్మిన్ అధికారం పెట్టి కొటేషన్ పెట్టుకొని క్వశ్చన్ మార్క్ కింద పెట్టుకొని ఏముంది అస్మిన్ అధికారంలో కింద రాసుకోండి. అస్మిన్ అధికారం పెట్టిన తర్వాత కింద రాసుకోవాలి. ఏం రాసుకుంటారు? ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. ఆర్ధధాతు కస్యేడ్ వలాదేహి. మీకు ఒకవేళ సూత్రం స్పష్టంగా మీకు పూర్తి రాయాలనుకున్నప్పుడు 7వ పాదం ఏంటండి? 7వ అధ్యాయం 2వ పాదం 35వ సూత్రం ఓపెన్ చేయండి. 7-2-35వ సూత్రం. ఆర్ధధాతు 355 పేజీ 355 పేజీ అంటే 3వ భాగంలో ఓపెన్ చేయండి. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి. మీరు చూసుకుంటండి. ఇప్పుడు ఈ సూత్రం వచ్చిందే కదా, ఈ సూత్రం ఊరికి ధాతు సంజ్ఞ పేరు పెట్టింది కదా, హలంత్యం అనేది ఊరికి ఇతర సంజ్ఞ పేరు పెట్టింది కదా అనుకోవద్దు. కొన్ని చిన్నవి ఉండే ప్రత్యయ ఒకటి, హలంత్యం ఒకటి, భూవాద ధాతు ఒకటి. ఇవి కాకుండా కొత్త సూత్రాలు ఏ వచ్చినా కూడా, వచ్చిన సూత్రం అన్నీ అనుకున్నా కూడా దాన్ని మీరు బరువు అనుకోకుండా ప్రతిసారి అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసి చూడండి. ప్రతిసారి చూడంగా మీకు కొత్త విషయం తెలుస్తుంది, కానీ నీకు పాతదిగా వచ్చినట్టు ఉండదండి. తీయంగా దాంట్లో కొంచెం వైశిష్ట్యంగా అనిపించింది. సూత్రం యొక్క యథార్థ
స్వరూపం కనిపిస్తుందండి. మనకు ఒకసారి చూస్తే దాని ఆలోచన పని చేయదన్నమాట. ఒకసారి ఒక రకంగా ఆలోచిస్తాం, మళ్ళీ ఓపెన్ చేసినాం దాన్ని ఇంకో రకంగా ఆలోచిస్తాం, మళ్ళీ ఓపెన్ చేసినాం ఇంకో రకంగా ఆలోచన వస్తుంది. మీకు తెలియకుండానే అంత రహస్యం దాగి ఉందండి. అందుకే ప్రతిదీ బరువు అనుకోకుండా మాటికి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఓపెన్ చేసి చూడండి. అస్తు ఆర్ధధాతు కస్యేడు వలాదే. ఓపెన్ చేసారా? ఇది ఓపెన్ చేశారంటే ఓపెన్ చెప్పండి. 7-2-35. ఒకసారి దీని అర్థం చూడండి. 7-2-35 ఏమంటుందండి ఇది? దీని అర్థం చెప్పండి. ఎవరు చెప్తాను దీని అర్థం? చెప్పండి. బలాదేరార్ధధాతుకస్య ఇట్ ఆగమో భవతి. హలాదేర్ ఆర్ధధాతుకస్య ఇట్ ఆగమో భవతి. దీని యొక్క తాత్పర్యం చెప్తారా? ఏమంటుంది? वल आदि में है जिसके ऐसे आर्धधातुक को इट का आगम होता है. ఏమంటున్నది? హిందీలో చెప్పారు, బాగానే ఉంది, చక్కగా చెప్పారు, సంతోషం. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనకు చీత్రు ఉంది, ఇక్కడ ఏ రకంగా పనిచేసింది ఇది? ఆర్ధధాతుకం వచ్చినప్పుడు ఇట్ ఆగమంగా వస్తుంది. వలాది ఆర్ధధాతుకం ఏముంది ఇక్కడ? చీత్రి. మనకు ఆర్ధధాతుకం ఏంటి ఇక్కడ? అది వల్ ప్రత్యాహారంలో ఉండాలి. వలాదే ఆర్ధధాతుకస్య అంటుంది. వలాది వల్ ప్రత్యాహారం ఆదిలో ఉన్నటువంటి ఆర్ధధాతుకానికి. వలాదేహి అంటే వల్ ప్రత్యాహారంలో ఏదైతే వర్ణం ఉందో అలాంటి వల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఏదైతే ఉందో అలాంటి వల్ ప్రత్యాహారం ఆదిలో ఉన్నటువంటి ఆర్ధధాతుకస్య అంటే ఆర్ధధాతుకానికి ఇట్ ఆగమం వస్తుంది. ఇక్కడ వలాది ఆర్ధధాతుకం ఏంటి? ఇక్కడ చీత్రులో వల్ ఎక్కడ ఉంది? ఆర్ధధాతుకం ఎక్కడ ఉంది? ఎక్కడ? ఇక్కడ ఆర్ధధాతుకం చీనా త్రూనా? ఎవరికి ఆర్ధధాతుకం పేరు? త్రూకి ఆర్ధధాతుకం పేరు. ఎవరు పెట్టారని ఆర్ధధాతుకం పేరు? యస్మాత్ ప్రత్యయం అంగం అని పేరు పెట్టిన ఆర్ధధాతుకం పేరు పెట్టలే కదా. అంగం ఆర్ధధాతుకం పేరు పెట్టింది ఎవరు? ఆర్ధధాతుకం శేషః మహోదయ. ఆర్ధధాతుకం శేషాయసుతో వచ్చి ముందే పెట్టుకున్నాం, అందుకే పైన స్టార్టింగ్ పెట్టినాం. ఆర్ధధాతుకం శేషం రుచికి ఆర్ధధాతుకం పేరు పెట్టింది. ఆర్ధధాతుకం పేరు పెట్టింది కాబట్టి సూత్రం వచ్చిందన్నమాట. అందుకే అంగాధికారంలోకి వెళ్ళాల్సి వచ్చింది మనం, అంగాన్ని పేరు పెట్టుకొని. ఆర్ధధాతుకం పేరు పెట్టిన తర్వాత ఇది వచ్చింది అన్నమాట. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి. ఆర్ధధాతుకం ఏదైతే ఉందో ఆర్ధధాతుకి ఇట్ ఆగమంగా వస్తుంది. ఏ ఆర్ధధాతుకం? వీరికి ఆర్ధధాతుకం చెప్పలేదు. వల్ ప్రత్యాహారం ఆదిలో ఉన్నటువంటి ఆర్ధధాతుకం అంట. వల్ ప్రత్యాహారం అంటే వల్ హయ వరట్టులో వా నుండి మొదలుకొని లా వరకు మధ్యలో ఉండే వర్ణాలన్నీ వస్తాయంట. ఆ వల్ ప్రత్యాహారం ఏదో ఒక వర్ణం ఆదిలో ఉండాలంట. ఉంది తృచ్ ప్రత్యయంలో మొదటి వర్ణం ఏంటి? తకారం ఉంది కదా. త్రులో టా ఉంది మొదటి అక్షరం. కాబట్టి వల్ ప్రత్యాహారం ఉంది. వల్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి ప్రత్యాహారం కూడా ఉంది, వర్ణం కూడా ఉంది. దానికి ఆర్ధధాతుకం కూడా పేరు పెట్టినాం. కాబట్టి వలాది ఆర్ధధాతుకానికి ఇట్ ఆగమంగా వస్తుంది. ఇటు తెచ్చుకోని చెప్పింది. అంటే తుచికి ఇట్ వస్తుందంట. అది ఆర్ధధాతుకం. వలాది ఆర్ధధాతుకం ఆదిలో ఉంది కదా. వల్ ఆది అవుతుంది ఇక్కడ. వల్ ప్రత్యాహారంలో ఉండే వర్ణం అనేది ఆదిలో ఉంది తుచికి. ఓకే, దానికి ఆర్ధధాతుకం కూడా పేరు. అలాంటి ఆర్ధధాతుకం ఇట్టు వస్తుంది. ఇట్టు వస్తుందని చెప్పింది కానీ ఎక్కడ వస్తుంది చెప్పలేదు. ఇది ఇటు తెచ్చుకోని చెప్పింది. ఎవరికి? ఆర్ధధాతుక ప్రత్యయానికి ఇటు తెచ్చుకో. ఇక్కడ ఇట్ట ఎక్కడ తెచ్చుకోవాలి? ధాతుకి పక్కలు తెచ్చుకోవాలన్నా, తుచికి పక్కలు తెచ్చుకోవాలి, తుచికి ముందు తెచ్చుకోవాలన్నా, పైన కింద? దానికి నిర్ణయం కోసము ఆద్యంతౌ టకితౌ అని ఆ సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ అంతకన్నా ముందే ఏకాచ ఉపదేశేను దాత్తా, ముందు ఇట్టు తర్వాత సంగతి ఎక్కడ పెట్టుకునేది, ముందు వస్తుందా చూసుకో అని ఏకాచ ఉపదేశేను దాత. ఇది వచ్చి
ఇటు చేస్తాను అంటుంటే ఎందుకంటే లక్షణాలు కనిపించాయి మొత్తం. ఆర్ధాతుకం ఉంది, నువ్వు ఏ దానికైతే ఆర్ధాతుకం పేరు పెట్టినావో దాంట్లో వల్ ప్రత్యారం మొదట్లో ఉండాలి, ఆ వల్ ప్రత్యారం కూడా ఉంది, అందుకని ఇటు చేస్తా ఉంటుంది. నా లక్షణాలు నాకు కనిపించాయి, నా కండిషన్స్ నాకు కనిపించాయి, ఇటు చేస్తా ఉంటుంది వచ్చి. కానీ ఏకాచ ఉపదేశేను దాత్తాత్ ఇది వచ్చి చేసింది లేదు. మహర్షి పాణిని ధాతు పాఠంలో చీ ధాతును అనిట్ ధాతు అని చెప్పాడు. ఏ ధాతు? అనిట్ అంటే దీనికి ఇట్ రాదు అని చెప్పాడు. దీనికి ఇట్ రాదు అని చెప్పాడు, అనిట్ ధాతు అని చెప్పాడు. కాబట్టి అది నిలబడిపోయింది. ఇది ఇట్ కాదని చెప్పాడు, అనిట్ ధాతు అని చెప్పాడు మహర్షి పాణి ధాతు పాఠంలో. కాబట్టి ఇట్ అది నిలబెట్టేసింది. అర్థమైందా? నిలబెట్టేసింది. అందుకే ఇట్ రాదనమాట. ప్రాప్తం అయితే ఉంది కానీ దీని లక్షణాలు ఉన్నాయంటే వచ్చేసింది, కానీ ఇది వచ్చి నిలబెట్టేసింది. ఏ సూత్రము? ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే పైన కూడా మనం అచైషిత్లు కూడా నిలబెట్టేసింది. ఎందుకంటే అక్కడ ఇదే ధాతు, ఇక్కడ కూడా ఇదే ధాతువే. అక్కడ ఉండే ధాతు ఏదైతే ఏదో ఇది కూడా అదే అనమాట. అది ఇక్కడ నిలబడిపోయింది. ఫస్ట్ ఇప్పుడు రాసుకోండి. ఆర్ధ ధాతు కస్యేడు వలాది. దీని అర్థం రాసుకోండి. అనేన సూత్రేణ వలాది ఆర్ధ ధాతు కస్య ఇట్ ఆగమ ప్రాప్త. ప్రాప్తమైంది అంతే. రాసుకోండి. అనేన సూత్రేణ వలాది అంటే వల్ ప్రత్యాహారం ఆదిలో ఉన్నటువంటి ఆర్ధ ధాతుకానికి. చూడు అన్ని షష్ఠి భక్తి, షష్ఠి భక్తి అర్థం వస్తుంది. కీ అని వచ్చింది మనకు. వలాది ఆర్ధ ధాతుకానికి ఇట్ ఆగమ భవతి. ఇట్ ఆగమంగా వస్తుంది. భవతి అంటే వస్తుంది. వలాది ఆర్ధ ధాతుకస్య ఇట్ ఆగమ భవతి. సూత్రం ఎంత సింపుల్ గా ఉంది చూడండి. దీనికి పెద్ద సంస్కృతం మనకు రావాల్సిన అవసరం లేదు. వలాది ఆర్ధ ధాతుకస్య ఇట్ ఆగమ భవతి అనకుండా ప్రాప్తాదాన్ని క్షమ్యతాం. ఇట్ ఆగమ భవతి అంటే అయిపోతుంది, కానీ ఇక్కడ నిలబెట్టేస్తుంది దా. ఇట్ ఆగమ ప్రాప్త, ప్రాప్తమైంది. ఇట్ ఆగమ ప్రాప్త, ప్రాప్తం అవుతుంటే మధ్య నిలబెట్టేసింది. పరంతు ప్రాప్త పరంతు, పరంతు అంటే కానీ, పరంతు అంటే కానీ. పరంతు రాసుకుని కింద ఏకాచ ఉపదేశేను దాత్తాత్. ఏకాచ ఉపదేశేను దాత్తాత్. ఏకాచ ఓపెన్ చేయండి ఒకసారి. 7, 2, 10. 7, 2, 10 అక్కడే ఉందండి. అది 30 కొంచెం 340 పేజ్ అండి. 44. జీ 340. 43 మహోదయ. 343 అండి. 343. ఏకాచ ఉపదేశేను దాత్తాత్. ఉపదేశం అంటే మహర్షి రచించినటువంటి 5 గ్రంథాలకు ఉపదేశం అని పేరు. ఆ ఉపదేశంలో ఇక్కడ ఏ ఉపదేశం? ధాతు పాఠం అనే ఉపదేశంలో మహర్షి పాణిని ఈ చీ ధాతుని ఏమని చెప్పాడు? అనిట్ ధాతు అని చెప్పాడు. ఎక్కడ ఇటు వస్తుందో దాన్ని షెట్ అంటాడు, ఎక్కడ ఇటు రాదో దాన్ని అనిట్ అంటాడు అనమాట. అట్లా మహర్షి పాణి ఉపదేశం రచించినటువంటి ధాతు పాఠం యొక్క ఉపదేశంలో అనిట్ అని చెప్పాడు అనమాట. అందుకే ఇది నిలబెట్టేసింది. ఏకాచ ఉపదేశేను దాత్తాత్. దీన్ని ఒకసారి చూసుకోండి. దీన్ని పద విభాగం చూసుకోండి. చూడు సమాసంలో ఏకాచ పంచమి భక్తి ఏకవచనం, ఏకాచ పంచమి భక్తి ఏకవచనం, ఉపదేశే సప్తమి భక్తి ఏకవచనం. సూత్రం ఓపెన్ చేయండి. అందుకే మాటి మాటికి ఓపెన్ చేసి చూసుకోండి. పద విభాగం చేసుకుని అర్థమవుతుంది. అనుదాత్తాత్ పంచమి భక్తి ఏకవచనం. ఇక సమాసం ఎంత బాగా ఓపెన్ చేశాడో. ఏకో అచ్ యస్మిన్, ఇది బహువ్రీహి సమాసం అండి. బహువ్రీహి సమాసం ఎవరు ప్రధానంగా ఉంటుంది? వేరే పదం ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏకో అచ్ యస్మిన్ స ఏకాత్. ఒకే అచ్చు ఉంది ఏ ధాతువులో అయితే, అది ఏ ధాతువు కావచ్చు, మరి చీ ధాతువు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ధాతులో ఉన్నా కూడా అది అవుతుంది అన్నమాట. ఏకో అచ్ యస్మిన్ స ఏకాత్. ఇక్కడ చీ ధాతులు ఎన్ని అచ్చులు ఉన్నాయండి? చీ ధాతులు ఎన్ని అచ్చులు ఉన్నాయి? 2 ఉన్నాయి కదా, ఒకటేనా? చా ఉంది, యా ఉంది కదా. అచ్చు మహోదయ వాళ్ళు అడుగుతున్నారు. అచ్చు అచ్చులు అవుతుంది. యా హల్ అవుతుంది, వ్యంజనం అవుతుంది.
ఓకేనా? అస్తు. ఏకో అచ్చు యస్మిన్, ఒకటే అచ్చు ఉంది ఏ ధాతులైతే, ఒకే ధాతు. ఇప్పుడు ఈ ధాతులు చీ ధాతులు ఒకే అచ్చు ఉంది కదా, అలాంటి ఏకాచ్ ధాతులకు మహర్షి పాణి చెప్పాడు ఇట్ ఆగమో నా భవతి అని చెప్పాడు. కింద ఒకసారి అర్థం చూసుకోండి, ఊరికే సమాసం చూపించాను. కింద మన నా విద్యతే ఉదాత్తో యస్మిన్, దీంట్లో ఉదాత్తం లేదు. నా విద్యతే ఉదాత్తో యస్మిన్ సా అనుదాత్త. సూత్రం వచ్చిందా? ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనుదాత్తాత్. అంటే ఈ ధాతులో ఉదాత్తము అనుదాత్తం స్వరితం అని చెప్పాను కదా, చెప్పాను ఇంతమందుకు. మనం శిక్షాశాస్త్రం చెప్పుకునేటప్పుడు అకారానికి ఉదాత్తం అని పేరు, అనుదాత్తం అని పేరు, స్వరితం. ఉదాత్తం అంటే గట్టిగా పలికేదాన్ని ఉదాత్తం అంటాము, అనుదాత్తం అంటే కిందికి పలికేదాన్ని అనుదాత్తం అంటాము, సమాహారం అంటే స్వరితం అంటే సమానంగా పలికే అక్షరాన్ని కొంచెం గట్టికి కాకుండా కిందికి కాకుండా మధ్యలో ఒక లెవెల్లో పలికే వర్ణాన్ని స్వరితం అంటామని చెప్పాం. ఆ విధంగా చీ ధాతుల్లో అచ్చు ఉన్నప్పటికీ దాంట్లో ఉదాత్తం లేదంట. ఎందుకు లేదంట? నా విద్యతే ఉదాత్తో యస్మిన్, ఉదాత్తం లేదంట. దీనికి అచ్చు ఉంది, మామూలుగా అచ్చులకే కదా ఉదాత్తం అనుదాత్తం పేరు, కానీ ఇక్కడ మటుకు ఉదాత్తం లేదంట. అలాంటి ఉదాత్తం లేనటువంటి అచ్చు ఏదైతే ఉందో దానికి ఇట్టు రాదు అని మహర్షి పాండి ఈ ధాతు పాటలు ఉల్లేఖించారన్నమాట. అందుకే ఇక్కడ సూత్రం చూపించారు. నా విద్యతే ఉదాత్తో యస్మిన్, విద్యమానంగా లేదు ఉదాత్తము. యస్మిన్ అంటే యస్మిన్ ధాతో, ఆ ధాతులో, దాన్ని అనుదాత్త అని చెప్పాడు. అస్తు. దీని అర్థం చూసుకున్న ఒకసారి రాసుకోవద్దు. ఉపదేశే యో ధాతు, ఉపదేశం అంటే ఏమిటి? మహర్షి పాణి రచించిన ధాతు పాఠం, ధాతు పాఠం ఉపదేశం అంటాం. ఉపదేశే యో ధాతు, ధాతు పాఠం ఏదైతే ఏదైతే ధాతు ఏకాచ్ ఒకే అచ్చు ఉందో, తర్వాత అనుదాత్తశ్చ, అనుదాత్తం అంటే ఉదాత్తం లేదు దాన్ని అనుదాత్తం అంటాం, ఉదాత్తం లేని దాన్ని ఏమంటాము? అనుదాత్తం. ఆ అచ్చులో ఉదాత్తం లేదంట. అలాంటి ధాతు తస్మాత్ ఇట్ ఆగమో నాభవతి, ఉదాత్తం లేదో అలాంటి ధాతు చేత ఇట్ రాదు, ఇట్ ఆగమో నాభవతి. అర్థమైందా? ఇది దీని యొక్క ముఖ్య తాత్పర్యం. దీనికి సింపుల్ గా మనం ఏ రాస్తాం? ముఖ్య తాత్పర్యము అనేన సూత్రేనా, అనేన సూత్రేనా ఇట్ ఆగమో నాభవతి, అనేన సూత్రేణ ఇట్ ఆగమో నాభవతి అంటే ఇట్ నిషేధ భవతి అన్నమాట. ఇట్ ఆగమో నాభవతి. ఓకే, ఇది ఎందుకు నిలబెట్టిందో అర్థమైంది కదా. ధాతుపాఠంలో మహర్షి పాణి దీనికి అనుదాత అనితని చెప్పాడు. ఎందుకు? దీంట్లో ఉదాత్తం లేదు కాబట్టి, అందులో ఒకటే అచ్చు ఉంది కాబట్టి. ఒకే అచ్చు ఉన్నటువంటి ఉదాత్తం లేనిది ఏదైతే ఉందో దాని పక్కన నువ్వు ఇట్టు రాదు, అలాంటి ధాతు చేత ఇట్టు తెచ్చుకోవద్దు అని చెప్పింది. అందుకే దీంట్లో ఒకే అచ్చు ఉంది, అది ఉదాత్తము లేదు, అందుకే ఇక్కడ ఇట్టు రాదు, అలాగైతే ఇట్టు రాదు అని చెప్పి నిషేధించింది. సరే, నిషేధించింది కదా, అప్పుడు మళ్ళా ఆ పని కాలేదు, మళ్ళీ వేరే పని చేసుకుందాం. ఏం పని చేసుకుంటాం? రాసుకో. సార్వధాతుక ఆర్ధధాతుకయో. చూడు, ఆర్ధధాతు కస్యేడు వలాదే ఇట్ ఆగం ఎట్లొచ్చిందండి? ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం కాబట్టి ఇటు వచ్చింది. ఆర్ధధాతుకం పేరు పెట్టుకోకుంటే రాదు, అందుకే ముందే పెట్టుకున్నాం ఆర్ధధాతుకం శేష అని చెప్పి. దాని ప్రయోజనం తెలుసు కదా. ఆర్ధధాతుకం పేరు పెట్టుకుని ఎలా వచ్చింది? ఆర్ధధాతు కస్యేడు వలాదే అనే సూత్రం వచ్చి ఇట్టి చేసిందన్నమాట. లేకపోతే చేసేది కాదు, ఇట్టుందిగా ముందు చేసుకున్నాం కాబట్టి అది సూత్రం మహర్షి పాణి రచించామట. ముందు వీళ్ళు ఇట్టు పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ ఈ ఆర్ధధాతుకి ఇటు చేస్తా అని చెప్పింది. అదే విధంగానే కానీ నిలబెట్టేసింది, అది వేరే విషయం. ఆ సూత్రం వచ్చి నిలబెట్టేసింది, కానీ మళ్ళీ ఇంకో సూత్రం వచ్చింది, రాసుకోండి. ఏకాచ ఉపదేశం దాత రాసేదా అనేన సూత్రం ఇట్ ఆగమో నా భవతి. ఓకే, మళ్ళా దాని కింద రాసుకుని పునః అంగాధికారే, మళ్ళీ రాసుకుని పునః అంగాధికారే సార్వధాతుక ఆర్ధధాతుకయో. సార్వధాతుక ఆర్ధధాతుకయో. సార్వధాతుక ఆర్ధధాతుకయో. ఇది సూత్ర సంఖ్య ఎంత అండి? 7384. 7384. ఓపెన్ చేశారండి. సార్వధాతుక ఇది చాలా సార్లు వస్తాను, నీకు ఓపెన్ చేయని చెప్తాను. 428వ పేజీ. 428. 428వ పేజీ అండి. 3వ పుస్తకం. 418.
418 అండి. చెప్తామండి 18 అండి. ఓకే. జుషిచ సార్వధాతుక ఆర్ధధాతుక. ఓకే, సార్వధాతుక ఆర్ధధాతుకయో. ఒకసారి పద విభాగం చేసుకోండి. పద విభాగం సార్వధాతుక ఆర్ధధాతుకయో. ఏ విభక్తి అంట? సప్తమ విభక్తి ద్వివచనం అంట. ఏ విభక్తి అండి? సార్వధాతుక ఆర్ధధాతుకస్య సార్వధాతుక ఆర్ధధాతుకయో సార్వధాతుక ఆర్ధధాతుకానాం. మనకు మొత్తం రామశబ్దం యొక్క రూపం నడుస్తుంది. రూపం చెప్పండి. ఒకటే శబ్దం, 2 పదాలు కలిపి ఒకే పదంగా చెప్పామట. సార్వధాతుక ఆర్ధధాతుక, సార్వధాతుక ఆర్ధధాతుకౌ, అలాగా రూపం నడుస్తుంది అన్నమాట. ఇక షష్ఠీ భక్తుల్లో విధంగా రూపం నడిపించామనుకోండి, సార్వధాతుక ఆర్ధధాతుకయో సప్తమ విభక్తి ద్వివచనం. ఓకేనా? దీని సమాసం ఎలా ఉంటారు చూడండి. సమాసము సార్వధాతుకం చ ఆర్ధధాతుకం చ. ఏంటండి? సార్వధాతుకం చ ఆర్ధధాతుకం చ. ద్వంద్వ సమాసం. సార్వధాతుక ఆర్ధధాతుక రెండు ద్వంద్వ సమాసాలు. ఓకేనా? సార్వధాతుకం ఆర్ధధాతుకం అని చెప్పినామా? సార్వధాతుకాన్ని ఎవరికి పేరు? ఆర్ధధాతుకాన్ని ఎవరికి పేరు? ఓకే, మనం ఇక్కడ మనకు సార్వధాతుకం చెప్పారు. సార్వధాతుకం అని పేరు. తర్వాత తింగు సిత్తు కాని ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్ధధాతుకం అని పేరు. ఇక్కడ మనకు తింగు లేదు, సిత్తు లేదు, కానీ దానికంటే భిన్నమైన తులసి ప్రత్యయం ఉంది కదా, కాబట్టి దానికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం. ఆల్రెడీ పెట్టుకున్నాం కదా మనం. ఆర్ధధాతుకం చేసి వచ్చి ఆర్ధధాతుకం పేరు పెట్టింది. ఆర్ధధాతుకం అని పేరు పెట్టింది. కాబట్టి అలాంటి ఆర్ధధాతుకానికి పక్కన ఉంటే సప్తమి విభక్తి చూడు. సూత్రంలో ఉంది సార్వధాతుక ఆర్ధధాతుక. ఏ విభక్తి అని చెప్పాను? సప్తమి విభక్తి. సప్తమి విభక్తి అని చెప్పాను. అవి పక్కన ఉంటే ముందుకు పని చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ మనకు ఆర్ధధాతుకం ఏంటి? తులుచు. ఇది సప్తమి విభక్తిలో ఉంది కదా, కాబట్టి ఈ ఆర్ధధాతుకం పక్కన ఉంటే మనము విభక్తి ఎక్కడ చూసుకోవాలి? మనం ఏ సూత్రం అయితే విధిస్తుందో ఆ సూత్రంలో చూసుకోవాలి. సార్వధాతుక ఆర్ధధాతుక అనేది సప్తమి విభక్తి ద్వివచనంలో ఉంది. అక్కడ ఆర్ధధాతుక శబ్దం కూడా ఉంది కదా దాంట్లో. కాబట్టి ఇక్కడ ఆర్ధధాతుకం అంటే ఇది కూడా సప్తమి విభక్తి అర్థం చేసుకోవాలి. ఇది పక్కన ఉంటే ముందున్నటువంటి అంగానికి గుణం అవుతుంది. ఏమవుతుందంట? ముందున్నటువంటి అంగానికి గుణం అవుతుంది. ఓకేనా? ఆ గుణం అవుతుందని చెప్పింది సూత్రం వచ్చి. అందుకే రాసుకోండి. సూత్రం చూడండి. సార్వధాతుకే ఆర్ధధాతుకే చ పరత. మరి చ అంటే ఏం చెప్పండి? మన వాక్యం అని చెప్తే చ అంటే ఇంకా లేదా అని అర్థం. ఇంకా లేదా మరియు. సార్వధాతుకే పరత లేదంటే ఆర్ధధాతుకే చ ప్రత్యయ పద. సార్వధాతుకే ఆర్ధధాతుకే చ పరత. సార్వధాతుకే ఆర్ధధాతుకే చ ప్రత్యయే పరత. ప్రత్యయే పరత అంటే ప్రత్యయం పక్కన ఉంటే ఇగంతస్య అంగస్య గుణో భవతి. ఇగంత అంగానికి గుణం అవుతుంది. ఏమంట? ఇగంత అంగాన్ని పేరు పెట్టినారా? ఆ ఇగంత అంగానికి గుణం అని పేరంట. ఇది 2 ఆప్షన్స్ ఇచ్చిందండి మనకు. సార్వధాతుకం ప్రత్యయం పక్కన ఉన్నా గుణం చేస్తుంది, ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉన్నా గుణం చేస్తుంది. ఇక్కడ మనకు సార్వధాతుకం పక్కన ఉందా, ఆర్ధధాతుకం పక్కన ఉందా? సార్వధాతుకం పక్కన ఉందా, ఆర్ధధాతుకం పక్కన ఉందా? ఆర్ధధాతుకం పక్కన ఉంది. కాబట్టి ఆ ముందున్న ఇగంత అంగానికి, ఇగంత అంటే ఏమిటి? ఇక్కు ప్రత్యారం. ఈ ఊ రు లు అంగంలో ఇక్కు ఉండాలంటే, అంటే ఇక్కు అంటే ఈ ఊ రు లులో నుంచి ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఇక్కు ఉంది కదా, ఇక్కు ఉంది, అందులో అంతిమంలో ఉంది. అంగానికి అంతిమంలో అదే ఈ వర్ణమే అంతిమంలో ఉంది. కాబట్టి ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన ఉంటే ఇగంతానికి గుణం అవుతుంది అని చెప్పింది. ఏం చెప్పిందండి? గుణం అవుతుంది అని చెప్పింది. అన్ని కండిషన్. ఆర్ధధాతుక పక్కన ఉంది, ఇక్కు కూడా ఉంది ధాతులో, అంగం కూడా దానికి అంగం కూడా పేరు పెట్టుకున్నాం. అలాంటి ఇగంతానికి గుణం అవుతుంది అని చెప్పింది. గుణోభవతి. ఇగంతస్య అంగస్య గుణోభవతి అని చెప్పింది. అప్పుడు ఈ సూత్రం గుణం అవుతుంది అని చెప్పినప్పుడు గుణం అంటే ఏమిటి? గుణం ఇతి కిం, గుణ ఇతి కిం అడిగినప్పుడు ఇప్పుడు చెప్పుకునే సూత్రం వస్తుంది. అదేం గుణ. గుణం అంటే ఏం లేదండి, ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు. ఏంటి? ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు అని చెప్పింది. అప్పుడు గుణంలో 3 మనకు వచ్చి ఇక్కులో ఉండే ఇగంతాన్ని చి అనేది ఈ అనేది ఒకే వర్ణం. ఈ వర్ణ స్థానంలో 3 వర్ణాలు వచ్చాయి. 3 వర్ణాలు వచ్చినప్పుడు దానికి నిర్ణయం చేసుకుంటాము. నిర్ణయం చేయడం కోసం స్థానేం తరతమహ వచ్చేసి నిర్ణయం చేస్తుంది. అప్పుడు స్థానము ప్రయత్నము అని కలుపుకుంటే ఈ స్థానంలో ఏనే వస్తుంది. ఏ వచ్చినప్పుడు గుణం చేస్తే చే అయిపోతుంది. ఆ రకంగా ఈకి చే అయిపోతుంది. అర్థమైందా? దానికంటే ముందు ఒకటి సూత్రం వచ్చింది ఇక్కడ. ఇకో గుణ వృద్ధి. సార్వధాతుక
ఆర్ధాతుక అనే సూత్రం ఇగంతస్య అంగస్య గుణో భవతి అన్నప్పుడు ఇగంతం అంటే ఏమిటి? గుణం చేస్తా అంటే గుణం ఎవరికి అవుతుంది? ఇకో గుణ వృద్ధి అని చెప్తుంది. నువ్వు ఎప్పుడైనా కానీ గుణము గాని వృద్ధి గాని అంటే పేరు తీసుకొని గుణ స్యాత్ వృద్ధి స్యాత్ అంటే గుణము చేయాలి వృద్ధి చేయాలి ఎప్పుడు అలా చెప్పినా కూడా ఆ గుణం వృద్ధి ఎవరికి చేయాలి? ఇగంతానికే చేసుకో అని ఈ సూత్రం పరిభాషిత చేసినమాట. అంటే నిర్ణయించినమాట. నువ్వు ఎప్పుడు గుణం చేసినా ఎప్పుడు వృద్ధి చేసినా అవి ఎల్లప్పుడూ ఇక్కులకు మాత్రమే గుణం అవుతుంది లేదా ఇక్కులకు మాత్రమే వృద్ధి అవుతుంది. ఇక్కంటే ఏమిటి? ఈ ఊ రు ఇక్కు ప్రత్యాహారం. ఈ ఊ ఆ ఈ ఊన్లో ఉండే ఈ నుంచి మొదలుకొని రుక్కులో ఉండే కకారం వరకు ఈ ఊ రు ఈ 4 వర్ణాలకు మాత్రమే గుణం అవుతుంది లేదా వృద్ధి అవుతుంది. గుణమైనా వృద్ధి అయినా ఈ 4 వర్ణాలకే చేసుకోవాలి. అర్థమైందా? ఇది ఇకో గుణ వృద్ధి అని సూత్రము నిర్ణయించిందన్నమాట. అర్థమైందా? ఇక్కులకు గుణము ఎప్పుడు చేసినా వృద్ధి చేసినా ఆ గుణం అనేది వృద్ధి అనేది ఎల్లప్పుడూ ఈ ఊ రు ఈ 4 వర్ణాల స్థానంలోనే అవుతుంది అని ఇది గుణము అవుతుంది వృద్ధి అవుతుందని సూత్రం ఎప్పుడు వచ్చినా కూడా ఇకో గుణ వృద్ధి అనేది రెడీగా ఉంటుంది. నువ్వు ఇక్కులకు మాత్రమే గుణం చేసుకో, వృద్ధి అనే కూడా ఇక్కులకు మాత్రం వృద్ధి చేసుకొని చెప్పడం కోసం వస్తుంది, అంతే ఏం లేదు. అర్థమైందా? లోపం అంటే ఏమిటి అన్నప్పుడు అదిశ లోపం ఏ విధంగా రెడీగా ఉంటుందో నువ్వు వృద్ధి అన్నప్పుడు అనగానే ఈ సూత్రం రెడీగా ఉంటుంది. బై ఇక్కులకు మాత్రం గుణం చేసుకోవాలి, పక్కకు కూడా లేదు. ఈ ఊ రు ఇరులకు మాత్రం గుణం చేసుకోవాలి. వృద్ధి అనగానే వృద్ధి కూడా ఈ ఊ రులకు మాత్రం చేసుకోని చెప్పి రెడీగా చెప్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు గుణం చేసినా ఎప్పుడు వృద్ధి చేసినా అది దీని యొక్క తాత్పర్యం. తర్వాత మనం నిర్ణయం చేసుకుంటాం స్థానాంతరత ఒకటి నిర్ణయం చేసుకుంటే చీ స్థానంలో ఏనే వస్తుంది. ఆ ఏ వచ్చిన తర్వాత చేతృ అయిపోతుంది. తర్వాత ప్రక్రియ ఎలా ఉంటుందో అనేది మనం రేపు చూద్దామండి. ఇంతవరకు ఊరికే అది నోట్స్ రాయించలేదు, ఇంచి ప్రక్రియ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం మనం అర్థం చేసుకునేది రేపు ఉంటుందండి. ఇది ఒక్కటి రేపు అర్థం చేసుకున్నా అంటే మనకు రూపం సింపుల్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చి గుణం చేస్తాను అన్నప్పుడు ఆ గుణం అంటే ఏమిటి అన్నప్పుడు ఈ సూత్రం మనం చెప్పిన సూత్రం వచ్చేస్తున్నాడు. అదేం గుణ ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు. ఓకేనా? అస్తు అండి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం ఉంటే ఏమైనా అడగండి, లేదంటే రేపు చూద్దామండి. అస్తు అండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.